హాయ్ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మాధవి. జాబ్ ఆర్ బిజినెస్, ఈ రెండిట్లో ఏది చేయాలన్న కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది. దీని గురించి కంప్లీట్ గైడెన్స్ ఇస్తానికి మనతో ఉన్నారు తేజ గుల్లూరు గారు, టెడ్ టాక్ స్పీకర్, సీనియర్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ కెరియర్ కోచ్. If you're committed to achieve your New Year resolutions and accomplish them next year, then do this one thing. జాబ్కి వెళ్ళాలంటారా యువత, లేకపోతే బిజినెస్? జాబ్ జాయిన్ అయిన తర్వాత బిజినెస్కి వెళ్ళాలమ్మా. ఓకే. ఎందుకంటే సో ఫస్ట్ ఐడియా రాగానే మనము 100% మందికి మటుకు ఇది అప్లై కాదమ్మా. ఓకే. ఎందుకంటే సో బిజినెస్ పరంగా చూసుకుంటే మనకి పేరెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదు. బట్ ఎలాంటి రోల్ మోడల్స్ చూడాలంటారు మీరు? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది రివర్స్ అయినప్పుడు. మార్వాడీల్లో నాకు నచ్చేది ఏంటంటే మా ఫస్ట్ నువ్వు నీ ప్లేస్ ఆఫ్ ఏరియాని వర్షిప్ చేస్తే, ఇంకొక మేజర్ రీజన్ ఉందమ్మా వాళ్ళ సక్సెస్. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎక్కడో కాల్ సెంటర్లో కానీ లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్సర్గా కానీ చేస్తున్నారు. సో ఈ 25 years చదివిన చదువు వేస్టే కదా. ఇలాంటి తిడతారేమో అందరు కామెంట్స్లో నన్ను. కానీ నమస్తే తేజ గారు. నమస్తే అమ్మా. మనము ఇప్పుడు ఈ జనరేషన్లో జాబ్కి వెళ్ళాలంటారా యువత, లేకపోతే బిజినెస్? పొద్దున్న లేవగానే మనకి ఐడియాస్ వస్తుంటాయి చాలా. సో ఐడియాతో వెళ్ళాలంటారా? జాబ్ జాయిన్ అయిన తర్వాత బిజినెస్కి వెళ్ళాలమ్మా. ఓకే. ఎందుకంటే బిజినెస్ అనేది చాలా ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. ఒక ఐడియా ఉంటే సరిపోదు. నాకు తెలిసి కొన్ని లక్షల ఐడియాలు, మంచి ఐడియాలు, వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేతకాక, మార్కెట్ని అర్థం చేసుకోవడం చేతకాక ఫెయిల్ అయినవి లక్షల్లో ఉన్నాయి, వేలు కూడా కాదు. అందుకని ఒకసారి ఒకళ్ళు జాయిన్ అవుతే ఒక జాబ్, వాళ్ళకి ఆ బిజినెస్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు అన్నారు ఒక క్వశ్చన్, పొద్దున్న లేచినప్పటి నుంచి బిజినెస్ అనే ఐడియానే ఉంటే ఆ బిజినెస్ పరంగా ఒక జాబ్ జాయిన్ అవ్వండి. అంటే ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. సార్ నాకు సప్లై చైన్లో చాలా మంచి ఐడియా ఉందండి, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఈ కామర్స్ కంపెనీస్కి నాకు ఏదో ఒక ఐడియా ఉందండి అని. సో ఇది ఎలా నడుస్తుందో బిజినెస్ నీకు తెలుసా అంటే, లేదండి, యాజ్ అ కస్టమర్ నేను అమెజాన్ ఆర్డర్ చేస్తాను కదా, అది నాకు ఐడియా ఉండి పెట్టుకున్నానండి అన్న. అయితే నేను అతనికి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఒక సప్లై చైన్ కంపెనీలో జాయిన్ అవ్వు. 6 నెలలైనా పర్లేదు, కానీ జాయిన్ అవ్వు. అసలు వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, ఛాలెంజెస్ ఏంటి, ఎక్కడ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎక్కడ లాస్ వస్తుంది అనేది ప్యూర్లీ బిజినెస్ పరంగానే ఉద్యోగం చేయి. అందరితో మాట్లాడు, ఇది ఎలా చేస్తున్నారండి, అది ఎలా చేస్తున్నారు, మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది కనుక్కో. అప్పుడు ఇంకా ఈ ఐడియా నీకున్నది, నువ్వు ఏదైతే ప్యాషనెట్గా ఉన్నావు అంటున్నావో ఆ ఐడియా నీది కరెక్టా కాదనేది నీకే అర్థమైపోతుంది. సో మీ క్వశ్చన్కి 2 రైట్ ఆన్సర్స్ అన్నమ్మా. ఫస్ట్ ఉద్యోగం జాయిన్ అవ్వండి, పని నేర్చుకోండి, దాని తర్వాత మీరు బయటకు వచ్చి బిజినెస్ పెట్టుకోండి. సో ఫస్ట్ ఐడియా రాగానే మనము బిజినెస్లో దూకకుండా ఇది చేయాలంటారు, దానికి రిలేటెడ్ జాబ్ చేస్తేనే సక్సెస్ అంటే. ఇది 100% మందికి మటుకు ఇది అప్లై కాదమ్మా. ఓకే. ఎందుకంటే 1 to 2% కొన్ని యునీక్ ఐడియాస్ వచ్చేస్తాయి, అంటే ఇంకా వరల్డ్లో నిజంగానే ఎవరు చేయట్లేదు. అలాంటప్పుడు ఒక సీనియర్ ఉద్యోగస్తుడినో లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్నో పార్ట్నర్గా పెట్టుకొని ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ సొంతగా నేను బాహుబలి అని చెప్పి వెళ్ళిపోయి కంపెనీ పెట్టేసి, అంటే నీకు మన ఎడ్యుకేషన్ సిస్టంలో అంతా బుకిష్ నాలెడ్జ్ నేర్పించేది, మన ఇంటెలిజెన్స్ అంతా మార్క్స్లోనే మనం మెజర్ చేసేది. థియరీ వాడు బట్టి కొట్టుకొని వెళ్ళి ఎంత వి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అమ్మా, వి సెలబ్రేట్ మెమరీ, నాట్ ఇంటెలిజెన్స్. నేను ఎంత గుర్తుపెట్టుకెళ్ళి దాంట్లో వాంతి చేసి వస్తే అన్ని మార్కులు. నువ్వు అది పెట్టుకొని నేను కంపెనీ పెట్టేస్తానంటే స్కిల్ సెట్స్ చాలా డిఫరెంట్ అమ్మా. ధీరుభాయ్ అంబానీ గారు ఎన్ని MBAలు చేశారమ్మా, ఎన్ని హార్వర్డ్లకు వెళ్ళారు, ఎన్ని IIMsకి వెళ్ళారు, ఎన్ని IITలు చేశారు. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చారు కాబట్టి ఇప్పుడు రిలయన్స్ ఇంత పెద్ద కంపెనీ అంది. సో బిజినెస్ పరంగా చూసుకుంటే మనకి పేరెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదు. బట్
ఎలాంటి రోల్ మోడల్స్ చూడాలంటారు మీరు? అంటే అమ్మా ఇప్పుడు కొంతమంది లక్కీ అమ్మా, ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారనుకోండి, ఓకే ఓకే, వాడు స్టార్టప్ పెట్టుకుంటే వాడి సక్సెస్ రేట్ హై ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాడితో మాట్లాడకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నో వాళ్ళ ఫాదరు మదరు లేదా డిస్కషన్ అన్ని బిజినెస్ ఉంటాయి. సో వాడికి స్టార్టప్ పెట్టుకోవడం ఈజీ. ఐటీ ఎంప్లాయీస్ కొనుక్కి ఇంజనీరింగ్ చేసుకొని ఐటీలో పోవడం ఈజీ, ఎందుకంటే ఇంట్లో ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇవి రివర్స్ అయినప్పుడు, రైట్? ఇప్పుడు బిజినెస్ ఇంట్లో ఉన్నోళ్ళు ఐటీ జాబ్ అనుకుంటాడు, వాడు ఇంట్లో మాట్లాడుకునేది వర్కౌట్ కాదు. అప్పుడు ఏం చేయాలి పేరెంట్స్? వానికి కరెక్ట్ ఐటీ ఫ్రెండ్స్లోనో ఎవరో ఉంటారు, అరే నువ్వు ఐటీలో చేస్తావు కదా మామ, మా సన్కి కొంచెం హెల్ప్ కావాలన్నట్ట మాట్లాడతావా? ఆ ఈగోలు పక్కన పెట్టి అది చేయగలగాలి. ఓకే, నేను వన్ ఆఫ్ ద వీడియోస్లో మార్వాడి ఎగ్జాంపుల్ ఇచ్చాను. చాలా మందికి నచ్చింది, కొంతమంది తిట్టారు కూడా. ఓకే, అదేంటి అది ఒక పర్టికులర్ కమ్యూనిటీ, నేర్చుకోవాలి మనం. పర్టికులర్ కమ్యూనిటీకి వాళ్ళు కరెక్ట్ ఏదైనా చేస్తే నేర్చుకోవాలని నేను అనుకుంటాను. మార్వాడీల్లో నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా వాడికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి షాప్లో. పొద్దున్నే రావాలి, వాడే ఊడ్చుకుంటాడు, లేకపోతే వాడి మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే నడిపిస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ జాబ్ వాళ్ళ పిల్లలకి నేర్పించే షాప్ ఊడవడం. అంటే ఇది మనమంతా ఏమనుకుంటాం, ఏ కంజూసు డబ్బులు అనుకుంటాం, కాదమ్మా. ఫస్ట్ నువ్వు నీ ప్లేస్ ఆఫ్ ఏరియాని వర్షిప్ చేస్తే డిసిప్లిన్ దాని అంతా అదే వస్తుంది అన్నది వాళ్ళది ఫస్ట్. దాని తర్వాత వాళ్ళు వేసుకునే డ్రెస్సు, కస్టమర్ కంటే మనం ఒక ఎత్తు తక్కువే ఉండాలని అనుకుంటారు, కానీ వాళ్ళు మన సైడ్ అట్లా కాదమ్మా. వాడు షాప్ పెట్టిండంటే అది పాన్ డబ్బా అయితేంది, సోడా షాప్ అయితేంది, పెద్ద షోరూమ్ అయితేంది, వాడు ఫస్ట్ కద్దరేస్తాడు వాడు, రైట్? ఇంత పెద్ద ఇది ఇట్లాంటి చేరోడు కొంటాడు వానికి. ఇది తప్పంటలేను, మన యాటిట్యూడ్ ఎంత డిఫరెంట్. ఇప్పుడు అది కూడా ఖర్చు అనుకుంటాడు వాడు మార్వాడి. ఎందుకంటే కస్టమర్ కంటే నేను ఇంకొక డ్రెస్ డౌన్ అంటారు కదా, ఒక స్టెప్ తక్కువే ఉండాలనుకుంటారు. ఎందుకంటే రెస్పెక్ట్. బిజినెస్ మనకు అవసరం, కస్టమర్ మన దగ్గరికి రావాలి అంటే ఏంది, మనం కొంచెం ఒబీడియంట్గా ఉండాలి. అందుకని వాడు అట్లుంటాడు. వాళ్ళ దగ్గర చాలా మనకంటే చాలా రిచ్ అమ్మా వాళ్ళు, వెరీ వెరీ రిచ్. ఇంకొక మేజర్ రీజన్ ఉందమ్మా వాళ్ళ సక్సెస్కి, కమ్యూనిటీ. నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు నా టీం మెంబర్, నా టీంలో ఉండే ఒకడు, వాడు మ్యారేజ్ అయింది, వాళ్ళు మార్వాడీస్. వాళ్ళు పిలిచారు, ఫంక్షన్కి పిలిచారు, అంతా బాగానే ఉంది, అందరినీ చూస్తున్నాను, ఎవరిని చూసినా వాళ్ళ భాషే మాట్లాడుతున్నారు. అంటే కేటరింగ్ చేసేవాడి దగ్గర నుంచి, వాటర్ సర్వ్ చేస్తున్న వాడి దగ్గర నుంచి, ప్రతి ఒక్కడు, ఇంకా పూలు వేసేవాడు, అందరు. అరే ఏంటో అందరు మీ వాళ్ళేనా అంటే, అవును. మరి డీజే ఏంటి తెలుగు వాళ్ళలాగా ఉన్నాడు, డీజే పెట్టారనమాట. అంటే ఆ నెక్స్ట్ ఇయర్కి అది కూడా మావాడే ఎవడో ట్రైనింగ్ ఇప్పించేస్తాం అన్నాడు. వాళ్ళు అట్లా హెల్ప్ చేసుకుంటారమ్మా. అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే కప్పులు కడిగేటువంటి దగ్గర నుంచి అన్ని వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. మన దగ్గర ఉన్నది అట్లా లేదు, మనం ఇంకా వాడికి ఇవ్వము. గ్రో అయిపోతారు, అది చాలా నేర్చుకోవాలమ్మా వాళ్ళ దగ్గర నుంచి. మనం అంటే మనం ఒక స్టీరియో టైప్ క్రియేట్ చేసి వాళ్ళని ఏదో ఆట పట్టించడం ఏదో చెప్తుంటాం, కానీ ఇప్పుడు బ్రిలియన్స్ ఇన్ బిజినెస్ అంటే అయితే గుజరాతీస్ దగ్గర నుంచో, మార్వాడీస్ దగ్గర నుంచో, మన దగ్గర కూడా ఉన్నారు కమ్యూనిటీస్ బాగా థ్రైవ్ అయ్యేటోళ్ళు. నేను పేర్లు ఎందుకు తీయట్లే అంటే మళ్ళా అది పొలిటికల్ అయిపోతుంది అని నేను పేర్లు తీయట్లే, కానీ మన దగ్గర కూడా కొన్ని కమ్యూనిటీస్ అమేజింగ్. వాళ్ళంటే మన స్టేట్ వాళ్ళు కాదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళ పేర్లు. డిసిప్లిన్ అనేదమ్మా ఇంట్లో నుంచి కండిషన్ అవ్వాలి, లేనప్పుడు వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇవ్వగలగాలి. అంటే వాడిని కూర్చోబెట్టి ఒక దగ్గర, వాడు ఐటీ కంపెనీ చేస్తున్నాడంటే రిక్వెస్ట్ చేసుకోండి, స్టార్టప్ ఎవరైనా ఉంటే మీ సర్కిల్లో. పేరెంట్స్ ఆ ఎఫర్ట్ పెట్టాలి, పెట్టి వాడిని కూర్చోబెట్టి చిన్నగా ఉన్నప్పుడు ఒక 1 డే, ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు చేస్తారు చూడండి, అప్పుడప్పుడు 1 డే డిఎస్పీ అనో చిన్న పిల్లని పెట్టి మనకి డిఎస్పీ అట్లా చెప్పేయండి. ఈరోజు ఒక మనం శ్రీమంతం అనేది యుఎస్ వెస్టర్న్లో బేబీ షవర్ అంటారు. ఓకే, కొత్త కల్చర్ ఏంటంటే అమ్మా, బయట దేశాల్లో ఒక కంపెనీ పెట్టుకుంటామంటే దానికి బిజినెస్ షవర్ అని చేస్తారమ్మా. అంటే ఇప్పుడు ఒక కొత్త ఐడియా అనుకుంటే ఒక 4-5 కలిసి ఒక కాఫీ షాప్లోనో ఒక ఈవెంట్ లాగా పెట్టి, లేకపోతే ఓన్లీ బేబీ షవర్ ఈవెంట్ అని ఫస్ట్ టైం స్టార్ట్అప్ ఓనర్స్ని పిలుస్తారు. పిలిచి ఎగ్జిస్టింగ్ స్టార్ట్అప్ వాళ్ళని పిలుస్తారు, పిలిచి వాళ్ళకి నెట్వర్కింగ్ చేపిస్తారు.
అంటే నేను చేసిన తప్పులు నేను ఎవరో ఒక అతను ఫోన్ చేసి అన్నారు, సార్ మీరు చెప్పే మాటలు బాగుంటున్నాయండి, మీరు ఎందుకు కొట్టినట్టు చెప్తారు కొన్ని అంటే, నేను డెస్పరేట్ నాన్న, 4 స్టార్టప్లు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నా డబ్బులే కాక మా పేరెంట్స్ డబ్బులు పోగొట్టి లక్ బాగుండి మళ్ళీ సంపాదించుకున్నా. అందరికి అవకాశం ఉండదు. మీరు ఎక్కడ నేను చేసిన తప్పులు చేస్తారో చెయ్యొద్దనే నా తాపత్రం. అందుకే మార్వాడిలోనో ఏదో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, నేర్చుకోండి ఫస్ట్, తప్పులు చేయమాకండి అని. బేబీ షవర్స్ అనేది అవే అమ్మ. మన ఇండియాలో వస్తుందేమో నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ ఇక్కడ మన సపోర్ట్ తక్కువ. టీ హబ్ లాంటి ప్లేసెస్లో చాలా జరిగేవి ఇంతకు ముందు. ఇప్పుడు అంటే నేను యాజ్ అ సామాన్యులాగా నాకేం పెద్ద వినపడట్లేదు అక్కడి నుంచి ఏమవుతుందని. ఇంతకు ముందు బాగా జరిగేది, ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. కానీ అలాంటి ప్లేసెస్ ఇంకా రావాలి, వచ్చి కొత్త కొత్త స్టార్టప్స్ కి హెల్ప్ చేయాలి. సో అది. సో జాబ్ అని చెప్పారు సార్. ఇప్పుడు మనం జాబ్ చేయడానికి ఒక 20 years 25 years కష్టపడి చదివేసి దాని తర్వాత ఇంకేదో జాబ్ చేస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎక్కడో కాల్ సెంటర్లో కానీ లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్సర్గా కానీ చేస్తున్నారు. సో ఈ 25 years చదివిన చదువు వేస్టే కదా. అంటే మా ఈరోజు చదవడానికి ఎవరు జాయిన్ అవుతున్నారమ్మా? ఇప్పుడు మీరు ఏ పేరెంట్ని అడిగినా, ఏ స్టూడెంట్ని అడిగినా, ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్కో టీచింగ్ ప్రొఫెషన్ కంటే నోబెల్ ప్రొఫెషన్ ఇంకోటి ఉంటుందమ్మా. మరి ఎందుకు తీసుకోవట్లేదు అందరూ? ఇన్ఫ్యాక్ట్ టుడే టీచర్స్ మేక్ గుడ్ మనీ, లక్షల్లో శాలరీస్ టీచర్స్ కూడా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లోనూ, వాటి పెన్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళకి. ఎందుకు చిన్నప్పుడు నేను టీచర్ని అవుతా అనట్లేదు ఎవరు పిల్లలు? ఎందుకంటే సొసైటీలో రెస్పెక్ట్ పోయింది, మనం ఇవ్వలేకపోతున్నాం టీచర్స్కి రెస్పెక్ట్. సో డబ్బులు, పరపతి, ఒక బ్రాండింగ్ సొసైటీలో ఇంకా నాటుగా చెప్పాలంటే ఎక్కడ కట్నాలు ఎక్కువ వస్తాయో మగపిల్లలు అయితే, ఓకే, ఎంత తక్కువ కట్నం ఇవ్వచ్చో అని ఆడపిల్లలు అయితే చదువుకుంటున్నారమ్మా ఇప్పుడు. అంటే ఇలాంటివి తిడతారేమో అందరు కామెంట్స్లో నన్ను, కానీ సొసైటల్గా ఈరోజు అదే అయిపోయిందమ్మా. నేను ఇంజనీరింగ్ చేసిన రోజుల్లో నేను సరిగ్గా చదువుకోలేదు ఇంజనీరింగ్. నాకు చాలా బ్యాక్లాగ్స్ అవి ఉండి కష్టపడి పాస్ అయిన టైంకే సరిగ్గా చదువుకోలేదు. అప్పుడు క్యాంపస్లో నాకు ఆపర్చునిటీస్ రాలేదు, ఎందుకంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి. ఏం చేశాను, నేను కాల్ సెంటర్లో జాయిన్ అయ్యాను. రైట్, ఈరోజు నేను ఇంజనీరింగ్ చదివిన చదువుకి ఇప్పుడు నేను చేస్తున్న దానికి సంబంధం ఉందా అంటే సంబంధం లేదు. కానీ బ్రతుకు వచ్చింది, ఆల్మోస్ట్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బెటర్ అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాను. నేను ఇంజనీరింగ్ చేసి ఏదన్నా ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేద్దామని డిగ్రీ తీసుకున్నాను అంటే కాదమ్మా. ఆ రోజుల్లో నా కొడుక్కి బెస్ట్ ఏంటి ఇవ్వాలి అంటే ఇంజనీరింగే. నేను చెప్పుకోవడానికి బెస్ట్ ఏంటి, నేను అందరికంటే ఏం చేస్తున్నానంటే ఇంజనీరింగ్. నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదమ్మా. నేను ఇప్పుడు ఈ మాటలు చెప్పుకొని ఏదైతే ట్రైనింగ్ అన్నా మాటలు చెప్పుకోవడమే కదండి. ఎలా సర్వైవ్ అవుతున్నావు అంటే మై ఎబిలిటీ టు టాక్. నేను అదే మాస్ కమ్యూనికేషనో జర్నలిజమో చేస్తుంటే మీ సైడ్ కూర్చొని ఉండేవాడినేమో ఈ పాటికి. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అమ్మా, ఈరోజు చదువుకోవడానికి నాలెడ్జ్ కోసం ఎవరు డిగ్రీలు చేయట్లేదు. ఉద్యోగాల కోసం, యుఎస్ వెళ్ళడం కోసం, కట్నాల కోసం, కార్లు కొనుక్కోవడం, అంటే ఎవ్రీథింగ్ ఇస్ డ్రివెన్ బై ఏ ఫీల్డ్లోకి వెళ్తే నాకు శాలరీలు ఎక్కువ వస్తాయి. మరి అలాంటప్పుడు ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి? ఎన్నో జాబ్స్ ఉన్నాయమ్మా, లక్షల శాలరీలు ఉండేవి. అది ఒక పాయింట్ సార్. మీరు ఎందుకు ఇంజనీరింగ్ చెయ్యాలి అంటే, మనకి ఇప్పుడు 10+2 తర్వాత 2 options కనిపిస్తాయి, ఏదో నీట్ ఆర్ ఇంజనీరింగ్. సో 90% ఇంజనీరింగ్కి వెళ్ళిపోతున్నారు, రైట్? సో అలాంటి వాళ్ళకి కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి? సో మీరు అబ్సల్యూట్లీ ఇంటెలిజెంట్, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే, మీరు చిన్నప్పటి నుంచి ఫ్యూజులు తీసేసి లేకపోతే ఇంట్లో మైక్రోవేవ్ బాగా చేసి ఇలా మీకు చైల్డ్హుడ్ నుంచే ఆ ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంజనీరింగే జాయిన్ అవ్వాలమ్మా. రైట్, మీకు కెరియర్ కావాలి, డబ్బులు సంపాదించాలి అన్నప్పుడు పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేయమాకండి. అందరికీ ఫ్రీ సీట్లు రావు, అందరికీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు. అలాంటప్పుడు బీసీఏ జాయిన్ అవ్వండి, ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు, స్ట్రెస్ ఉండదు. ఎట్లయినా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినా అమీర్పేటకి వెళ్ళి కోర్సులు చేసుకోవాల్సిందే, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా అంత క్విక్గా అప్గ్రేడ్ అవ్వలేకపోతుంది. మనం ఎంత రివైజ్ చేసినా గవర్నమెంట్స్, మార్కెట్లో ఈ రోజు ఉండే సాఫ్ట్వేర్ నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు. సో అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఏంటి, మీరు బయటికి వెళ్ళి ఎట్లయినా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. అలాంటప్పుడే బీసీఏ జాయిన్ అయ్యి నీకు ఓన్లీ ఉద్యోగపరంగా
ఇది తప్పులేదమ్మా. నాకు బాగా డబ్బులు రావాలి, నేను యుఎస్ వెళ్ళాలి, మా ఫ్యామిలీని విజిట్స్ చేయించాలి యుఎస్కి, నేను అక్కడ సెటిల్ అయిపోవాలి అనుకోవడంలో తప్పు లేనే లేదు. ప్రతి ఒక్కళ్ళగా హక్కు ఉంది. దానికోసం ఇంజనీరింగ్ చేస్తేనే ఆఫర్స్ అనేది నేను అప్గ్రేడ్ వాడో ఎవడో ఒక ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఒకటి 2025కి రిలీజ్ చేశాడు రీసెంట్గా. ఒకప్పుడు 2 to 3% ఉండే కంపెనీస్ ఇప్పుడు 42% కంపెనీస్ డిగ్రీ కంటే స్కిల్స్కి వాల్యూ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇది గోల్డెన్ ఎరా. ఇప్పుడు మన ములుగులో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇన్ని రోజులు వరంగల్ సైడ్, అంటే వరంగల్ సిటీలో, కరీంనగర్ సిటీలో ఓకే, వరంగల్కి కరీంనగర్కి మధ్యలో ఓ 10-15 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు, ఎందుకంటే హైదరాబాద్లో వచ్చిన అన్ని కంపెనీస్ లేవు. ఎలా చేయాలి సార్, ఎలా చేయాలంటే ఇది గోల్డెన్ ఎరా అమ్మ వాళ్ళకి. ఎందుకంటే మీకు డిగ్రీకి వాల్యూ ఇవ్వనప్పుడు కంపెనీ వాడు స్కిల్స్కి ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడ చదివితే ఏంటే, నీకు స్కిల్స్ చూపించుకోగలిగితే నువ్వు తాడేపల్లిగూడెం అయితే ఏంటి, ములుగు అయితే ఏంటి, ఎక్కడ చేసినా నీకు స్కిల్స్ చూపించుకోగలిగితే ఉద్యోగాలు ఉన్నాయి. సో నీకు ఉద్యోగమే కావాలనుకున్నప్పుడు ఇంజనీరింగే ఆప్షన్ కాదు అని అంటాను. వీడియో ఎడిటింగ్ అమ్మా, ఈరోజు కాంటెంట్ ఇస్ కింగ్, డేటా ఇస్ కింగ్. ప్రతి ఒక్కడు అంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా షార్ట్స్కి రీల్స్కి రావాల్సిందే. అంటే ఇదేదో నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, అంత డబ్బులు ఉన్నాయి దాంట్లో. కానీ కూర్చొని వాడు ఎడిట్ చేయట్లేదే, ఆ మొంటాజెస్, ఆ వీడియోలు అవన్నీ వాడు చేయడు, ఎవరినో హైర్ చేసుకుంటా. అంటే దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్. మన ఇండియా ఇస్ బికమింగ్ అ హబ్ ఫార్ గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్. హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే ఆర్ నౌ గెటింగ్ ఇట్ ప్రాసెస్. ఓన్లీ కాల్ సెంటర్స్ కాదమ్మా, ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇప్పుడు ఎక్కువ కాల్ సెంటర్స్ రావట్లేదు, ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయి కాల్ సెంటర్ ఇక్కడ పెట్టడంలో కంపెనీకి అడ్వాంటేజ్ లేదు. అందుకని ఫిలిప్పీన్స్, మెక్సికో, ఈజిప్ట్, పోలాండ్ ఇలాంటి కంట్రీస్కి వెళ్తున్నాయి కాల్ సెంటర్స్. ఇక్కడికి వచ్చేది ఏంటి అంటే బుర్రవాడేవి, నాలెడ్జ్ ప్రాసెస్ ఇక్కడికి వస్తున్నాయి. అంటే ఏంటి, ఈ ఎడిటింగ్ చేయడం, పెద్ద పెద్ద కంపెనీస్ పోస్టర్స్, BMW కానివ్వండి, ఏవియేషన్, ఖతార్ ఎయిర్వేస్, ఇలాంటి వాళ్ళందరూ అహ్మదాబాద్లో ఇప్పుడు GCCs అంటున్నారు వాడిని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని, అన్నీ ఇక్కడ పెడుతున్నారు వాళ్ళు బ్యాక్ ఎండ్. వాడికి కావాల్సింది ఏంటి, వాడికి 3,000 మంది జాబ్స్ కావాలి. వాడు నాకు IITA కావాలని కూర్చుంటే దొరకదు. అందుకని వాడు ఏమంటున్నాడు, మీకు స్కిల్ చూపించండి, పోర్ట్ఫోలియో ఉందా, ఇంకెక్కడైనా మీరు వీడియోస్ ఎడిట్ చేసా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వేరే జాబ్స్ కూడా ఉంటాయి, వీడియోస్ ఎడిట్ చేశారా, మీ పోర్ట్ఫోలియో ఏంటి చూపి. వాళ్ళు నచ్చింది అనుకోండి, నువ్వు డిగ్రీ చేసావా లేదా, 10th ఫెయిల్ అయ్యావా, ఇంటర్మీడియట్లో నీకు 30%, 60, ఎవరు చూడట్లేదమ్మా. సో మార్కెట్ చాలా మారిపోతుంది. ఇది పేరెంట్స్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నలుగురు కలిసినప్పుడు పెళ్ళిళ్ళలోనో చెప్పుకోవడానికి మావాడు ఇది చేస్తున్నాడని పిల్లల్ని అనవసరంగా మిస్గైడ్ చేసేది పేరెంట్సే. అంటే మీరు ఒక పాయింట్ ఇక్కడ గట్టిగా చెప్పారు, పేరెంట్స్ ప్రెషర్ వల్లే ఇంజనీరింగ్ నీటో చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ ట్రూ. అంటే ఈ సినారియోలో అసలు ఒక పిల్లలు చెప్పినా కూడా వినరు, ఎందుకంటే ప్రెస్టీజ్ ఇష్యూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ కండిషనింగ్ అదే కదా, అదే కండిషనింగ్ లో పెరుగుతున్నారు. ఈవెన్ వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు పేరెంట్స్. ఇదేంటి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పారు, కాంటెంట్ క్రియేషన్ లేకపోతే వీడియో ఎడిటింగ్ తీసుకోండి, అదేంటి వీడియోలు ఎడిట్ చేస్తారు, అదైతే చీప్గా తీసి పడేస్తున్నారు. దే డోంట్ అంటే ఆ రెస్పెక్ట్ లేదు. ఇంజనీర్కి ఒక అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఏ పాచి పని చేసినా కూడా ఉంటుంది, కానీ ఇక్కడ ఆ రెస్పెక్ట్ లేదు. సో ఇప్పుడు మైండ్ సెట్ ఎలా మారాలి, యాక్చువల్గా పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి. సో ఈ పేరెంట్స్ మైండ్ సెట్ అంటే ఈ కెరియర్ ఆప్షన్ చాలా గ్రేట్గా ఉంది అని ఇండికేషన్ ఏంటి పేరెంట్స్కి? ఫస్ట్ మీ పిల్లలు హ్యాపీగా ఉన్నారా అనేది ఫస్ట్ ఇండికేషన్ అవ్వాలమ్మా. ఓకే. అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో ఏమైపోయిందంటే, ఇది ఒరిజినల్గా మన దగ్గర ఉండేది కాదు, ఇది కొత్తగా మనం తెచ్చిపెట్టుకుంది. ఏమిటంటే టైటిల్, సబ్జెక్ట్, వాడు కొనుక్కున్నాడు. నేను చాలా మంది నన్ను అడుగుతారు, సార్ నేను కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానండి, నీ ఏజ్ ఏంటమ్మా అంటాను. 28, 29 సార్, ఒక 70,000, ₹1,00,000 జీతం వస్తుందండి, ఇల్లు కొనేసుకుందామా. ఎంత ఉంటుందమ్మా అంటే, సిటీలో అయితే మినిమం 70 lakhs నుంచి 1 crore లేకపోతే మంచి అపార్ట్మెంట్ దొరకట్లేదు సార్. నీకు అంత మంచి అపార్ట్మెంట్ ఎందుకమ్మా ప్రస్తుతానికి, 70,000 కదా నీ, ఇప్పుడు 1 crore ప్రాపర్టీ కొంటే ఈఎంఐ ఎంత, 1 lakh per month. అంటే అట్ వెరీ బేసిక్. నువ్వేం తింటావు, నెక్స్ట్ 17 years 25 years నువ్వు స్టక్. నీకు రేపు లే ఆఫ్ అనే న్యూస్ వచ్చినా టెన్షన్, అమ్మా నా ఉద్యోగం పోతే నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎవడు కడతాడు. ఇదే బతికేనా?
ఇంత కష్టపడి 12 గంటలు 14 గంటలు బెడ్రూమ్లో కూర్చొని కూడా షార్ట్స్ వేసుకొని రాత్రంతా ల్యాప్టాప్లో కూర్చొని పనిచేసి అది ఓ బతికేనా. సో ఫస్ట్ పేరెంట్స్కి కావాల్సింది ఎంత, ఇప్పుడు ఏ పేరెంట్ని అడిగినా మాకేముంటుందా వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా కావాలి. మరి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా? ఇప్పుడు ఇట్లా మంచి మాటలు చెప్పండి అన్నప్పుడు మంచి కూర్చొని అందరూ దావత్లో మంచి కూర్చొని ఇట్లాంటివే చెప్తారు, ఒక్కడు కూడా పాటించాడు. ఎందుకంటే అందరికీ యుఎస్ పోయి వాడు కడుక్కోవాలా, అంత గిన్నెల దగ్గర నుంచి వాడికి హెయిర్ వాడే కట్ చేసుకోవాలా. ఇంటికి వస్తే కిచెన్లోకి కూడా రానియరు వాడిని. నువ్వేంటి కిచెన్లోకి వచ్చేది అంటారు ఇంట్లో. వాడు యుఎస్ పోయి దొడ్లు కడుగుతాడు. ఎందుకంటే యుఎస్లో ఉన్నామని చెప్పుకోవాలా. అది ఓ బతికేనా. నా ఫ్రెండ్ ఉన్నాడమ్మా, పేర్లు చెప్పను, వాడికి పొట్టలో నొప్పి వచ్చింది. ఇది లండన్లో. ఓకే, నేను మనం వాల్యూ చేసుకోలేని ఏంటి ఇండియాలో అనేది చెప్తున్నాను. ఇది కొంచెం పెద్ద రెస్పాన్స్ మీరు అడిగిన క్వశ్చన్కి ఒక 2 minutes. వాడికి పొట్ట నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పోతే ఇది ఎండోస్కోపీ చేయాలి, ఎందుకు అర్థమైతే లేదంట. ఓకే, ఎండోస్కోపీ చేసుకోవాలి అని కౌంటర్ దగ్గర పోతే 3 months తర్వాత అపాయింట్మెంట్ అండి వచ్చేసేయండి అన్నాడు. 3 months టు గెట్ అన్ ఎండోస్కోపీ. నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియో బయటకు పోయి గట్టిగా ఎండోస్కోపీ నర్సిన అంటే 10 మంది డయాగ్నోస్టిక్ సెంటర్స్ నాకు మెసేజ్లు పెడతారు, మాదర్రా ఇదిగో ఆఫర్ అని. అంటే చిన్న చిన్నవి ఇండియా ఎంత డెవలప్ అయింది అనేది మన పేరెంట్స్కి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆ బ్రాండ్, ఇప్పుడు ఓ తాత వచ్చిండు యుఎస్లో, ఎప్పుడు తీసేస్తాడో ఉద్యోగాలు వీసాలు తెలియదు. అది హ్యాపీనెస్. మనకి 4 సీజన్లు, ఫ్రెష్ పండ్లు, అంటే చిన్న చిన్న హ్యాపీనెస్ అంటే ఏంటనేది మనం డెఫినేషన్ మనమే ఒకప్పుడు మన కల్చర్ వరల్డ్కి హ్యాపీనెస్ అంటే ఏందో డెఫినేషన్ చెప్పిన మనము హ్యాపీనెస్ అంటే ఏందో డెఫినేషన్ మార్చేసుకొని మనమే మర్చిపోయినామమ్మా. యుఎస్లో పోతే ఒక ఎగ్జాంపుల్ యూకే, వాళ్ళకి అక్కడ ఏం కూరగాయలు వండవు. ఒక మొక్కజొన్న, పొటాటోస్ ఇట్లాంటివి కొన్ని లిమిటెడ్ వెరైటీ, మిగతావన్నీ వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఫార్మ్ టు ప్లేట్ మినిమం 15 days నుంచి 20 days ఓల్డ్ వెజిటబుల్స్ వాళ్ళు రెఫ్రిజిరేట్ చేసుకొని తింటారు. మనం రోడ్డు బయటకు పోతే ప్రతి వారం కాలనీలో ఏదో ఒక కార్నర్ లో సంత పెడతారు. మహా అయితే 24 hours అమ్మా. హైదరాబాద్ లో అయితే, మిగతా సిటీస్ కంటే మనకి లక్ ఇక్కడ ఏంటంటే అంత చుట్టుపక్కల 70 kilometers లోపలే మనకు బండుతాయి. అంటే పొద్దున తెంపితే సాయంత్రం మన ఇంట్లో అది కుక్ అవుతుంది. హ్యాపీనెస్ అంటే ఏంది, ఇది ప్రాబ్లం. సో ఫస్ట్ పేరెంట్స్కి డిఫైన్ చేయాల్సింది ఏంటంటే పరిగెత్తి పాలు తాగనీకంటే నిలబడి నీళ్ళు తాగడం చాలా హ్యాపీ. స్ట్రెస్ 30 yearsకే హార్ట్ అటాక్తో పోతున్నారు. ఎందుకు పోతున్నారు? సో నీకు హ్యాపీనెస్ అనేది 30,000 ఉందా, 70,000 ఉందా, ₹1,00,00,000 కూడా లేదమ్మా మనం డిఫైన్ చేసుకోకపోతే. అది పేరెంట్స్ రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు గొప్పలు వాళ్ళు చేయలేనివి వాళ్ళ చేతగాంతనం వాళ్ళ ద్వారా సాధించుకోవాలనే ఒక చిన్న కుతూహలంతో సొసైటీలో నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో అవుతుండా, బాగానే సంపాదిస్తున్నావు కదరా, ఎందుకు ఈ మాట కోసం వాడిని ప్రైవేట్ స్కూల్లో పెట్టి రుద్దిస్తారు. వాడు ఏం చేస్తుండే బట్టి కొట్టిస్తుండని. అంటే ఇక్కడ 30,000 వచ్చిన శాలరీ పేరెంట్ కి కూడా 1 lakh ఫీ కట్టే స్కూల్లో వేస్తున్నారు. అంతే, నిజంగా అది చాలా ట్రూ. ఎంతవరకు బర్డెన్ అవుతుందని ఆలోచించట్లేదు. నా కొడుకు మంచి చదివితే రేపు వాడు బాగుంటాడు అనేది ఒకటి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ అని జాయిన్ చేపిస్తున్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి వానికి టెన్షనే, నా ఉద్యోగం ఉంటుందా ఉడుతుందా. అది వీడియో ఎడిటర్కి ఉన్నదా మరి? లేదా టెన్షన్. నువ్వు కాకపోతే ఇంకోటి ఉన్నాడు పోయి. 500కి వదిలేసిన వాళ్ళు జాబులు కూడా ఉన్నారమ్మా ఇప్పుడు, ఎందుకంటే డిమాండ్ అంత ఉన్నది. ఓకే, అఫ్ కోర్స్ అది అందరికీ వీడియో ఎడిటింగ్ రాదమ్మా, ఎందుకంటే దానికి ఒక ఐ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు అందుకని కామెంట్స్ లో ఏంటో అందరూ వీడియో ఎడిటింగ్ చేయాలంటే కాదు. బ్యాంకింగ్ జాబ్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయమ్మా. హ్యాపీగా ఇండియాలో ఉంటూ 70,000-80,000 మీ ఇంటి పొంటి పేరెంట్స్ని చూసుకొని. లేదమ్మా, మారిపోయింది మొత్తం అంతా. మనం ఎందుకంటే అదే మళ్ళీ ఇదే మేము పోవాలి యుఎస్ చెప్పుకోవాలి కాలనీలో, మా కొడుకాడు సెటిల్ అయ్యిండు, మేము పోతున్నాం యుఎస్ పోతున్నాం చెప్పుకోవాలి. అది సంవత్సరానికి ఒకసారి పోయేస్తాం, మేము బిడ్డ దగ్గర పోతున్నాం. ఎందుకే? వాళ్ళకేమో అక్కడ 4 సీజన్లు కూడా లేవు, అయితే చలి లేకపోతే వేడి. అంతే, మన బాడీలు దానికి వి నాట్ మేడ్ ఫర్ ఇట్, అడ్జస్ట్ అయిపోతాం మనము. ఒకప్పుడమ్మా ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు,
సో మన ఎన్ఆర్ఐస్ అందరు సెటిల్ అయ్యి ఇప్పుడు ఏదైతే మిగతా కంట్రీస్ మన ఇండియన్స్ డెవలప్ చేశారో అప్పుడు కరెక్ట్. ఈరోజు ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు హైదరాబాద్ ఇప్పుడు నేను ఒక మామూలుగా హైటెక్ సిటీ సైడ్ ఒక 2 years పోలేమా మేము, ఎందుకంటే నేను సైనిక్పురులు ఉంటా, అవసరం పడదు. ఓఆర్ఆర్ ఎక్కితే ఎయిర్పోర్ట్ నుంచి ఇటు వచ్చుడు అట్లా. నాకు ఇది దుబాయ్ లెక్క అయిపోయింది హైదరాబాద్. అంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చరే చెప్తున్నాను. పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి హైదరాబాద్లో. కంపెనీస్ లేని కంపెనీ హైదరాబాద్లో యాపిల్ ఉన్నది, మైక్రోసాఫ్ట్ ఉన్నది, గూగుల్ ఉన్నది, మెటా ఇంకొస్తున్నాయి. ఇంకెందుకు నువ్వు వరంగల్ నుంచి హైదరాబాద్లో కొడుకు పని చేసుకుంటే ఎంత తిప్పి కొడితే మన ఎమర్జెన్సీ ఉంటే గంటన్నర నీ పక్కన ఉంటాడు వాడు. యుఎస్ పోతే ఇప్పుడు మళ్ళీ వాపస్ వస్తే రానిస్తారా లేదా కూడా చాలా మంది టెన్షన్ పడుతున్నారు. వీసాలు, స్టూడెంట్ వీసాలు పోయిన వాళ్ళు. అది ఓ బతికేనా? అక్కడ ఆపర్చునిటీస్ లేవు, అన్నీ ఇక్కడికే వస్తున్నాయి. గూగుల్ వాడు అంత ఎందుకు పెడుతున్నా మా ఇండియాలో, వాడు యూఎస్లో పెట్టుకోలేడు ఎందుకు? అది మీరు మార్కెట్ అండర్స్టాండ్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా. అన్నిటి వస్తున్నప్పుడు ఇక్కడ ₹1,00,000 సంపాదించుకుంటే రిచ్ అమ్మా ఇండియాలో ఇప్పటికీను. నీకు హైటెక్ సిటీస్ దగ్గరే ఉండొద్దు, ఇప్పుడు ఈ మన ఏరియాలో ఉండాలంటే హైదరాబాద్లో ఇప్పటికీ 15,000కి మంచి 3 bedroom అపార్ట్మెంట్ వస్తుంది రెంట్కి. అంటే ఇది నేను లాంగ్ రెస్పాన్స్ ఇస్తున్నాను కానీ ఈ థాట్ ప్రాసెస్ ఏంటి, వాట్ ఈజ్ హ్యాపీనెస్ అనేది ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోగలగాలి. మనం తప్పు గైడెన్స్ ఇస్తున్నాం పిల్లలకి. మెయిన్లీ కంపారిజన్. పేరెంట్స్ పక్కన వాళ్ళకి ప్యాకేజ్ పర్ యానం 30 lakhs వస్తున్నాయంట, 60 lakhs వస్తున్నాయంట, నువ్వేం చేస్తున్నావు అంటే ఈ కంపారిజన్లో చాలా బతుకుతున్నాం మనం. సో కంపారిజన్ కాకుండా ప్యాషన్తో వెళ్ళమంటారు మీరు. కామన్ సెన్స్తో వెళ్ళమంటున్నాం. ఇప్పుడు వాడికి 30 లక్షల ప్యాకేజ్కి విల్లాగా ఉంటాడు వాడు. వాడికి వచ్చే జీతంలో 60-70% ఈఎంఐలే పోతున్నాయి. ఓకే, అదే ఉద్యోగం చేసుకుంటూ, అంటే నేను ఇల్లు కొనుక్కోవద్దు అంటలేనమ్మా. ఎప్పుడు కొనుక్కోవాలి? నీకు ఇప్పుడైతే స్తోమత ఉన్నది కదా, శాలరీలు వస్తున్నాయి కదా, రెంట్కుండవా మంచి ఇల్లు ఉండి. ఇప్పుడు నాకు ₹1,00,000 ఈఎంఐ కట్టే స్తోమత ఉంటే 50,000 పెడితే హైదరాబాద్లో పెంట్ హౌస్లు, లగ్జరీ అకామిడేషన్సే వస్తాయి రెంట్కి. ఆ మిగతా 50,000 అకౌంట్లో వేసుకో, సేవ్ చేసుకో. అంటే నువ్వు సంవత్సరానికి 6 లక్షలు అట్లా పడి ఉంటుంది పక్కన. నీకు ఈ ఏరియా నచ్చలే, లేకపోతే వేరే ఉద్యోగం జాయిన్ అయినావు, ఆడబోవాలే, ఇది ఖాళీ చేయి, ఆడబో. ఇదంతా ఎప్పుడు సొంత ఇల్లు కావాలి, రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చి నాకంటూ ఒకటి ఉండాలి పైన అనుకున్నప్పుడే కదమ్మా కావాలి. దానికి ఏమంటారు, అప్పటికి రేట్లు పెరిగిపోతాయి కదా. మరి ఊర్లో కొనుక్కోవా? నీ ఊర్లో ₹1,00,00,000 ఉన్నదా వరంగల్లో? లేదు, ల్యాండ్ తీసుకో, అప్పుడే ఇల్లు కట్టుకో కదా. నీ మంచి ప్రైమ్ ఇయర్స్ ఫ్యామిలీతో ట్రావెల్ చేయి, పిల్లలతో టైం స్పెండ్ చేయి. అది కాక ఈఎంఐలు పెట్టుకొని, క్రెడిట్ కార్డులు పెట్టుకొని షాపింగ్లు చేయాలి, మాల్స్కి పోవాలి. అంటే ఇక్కడ మనం బ్యాంకింగ్ సిస్టమ్ కూడా అలాగే ఉంది. క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు, మితిమీరిన లోన్స్ ఇస్తున్నారు. రోజుకి 4 calls వస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ ఉండేసరికి అప్పులు అంటే డెట్ ఎలా చేసుకోవాలి చెప్తున్నారు కానీ మనం అసెట్స్ ఎలా పెంచుకోవాలని చెప్పట్లేదు. సో మీ కాన్సెప్ట్ అంతే కదమ్మా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తానంటే దీనికి కూడా కొంత ఓల్డ్ థింకింగ్ ఉండే వాళ్ళకి నచ్చకపోవచ్చు. మనం ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్ ఫ్యూచర్ని బట్టి మన లైఫ్ స్టైల్ మారాలమ్మా. ఇప్పుడు జాబ్స్ లో గ్యారంటీ అనేది పోయింది. అవును, ఏఐ వచ్చాక. ఏఐ అనే కదమ్మా, జనరల్లీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీస్ కి లాయల్టీ లేదు. ఇంతకుముందు ఎంప్లాయీ లాయల్టీ అనేవాళ్ళు, ఇప్పుడు కంపెనీకే లాయల్టీ లేదు ఎంప్లాయీస్ పైన. వాడికి ఎక్కడైనా 10,000 ఖర్చు తక్కువ అవుతుంది అంటే తీసేస్తాడు నిన్ను. సో ఇప్పుడు అందరు నేర్చేసుకున్నారమ్మా. మంచి మంచి కంపెనీలు కూడా. ఒకప్పుడు టీసీఎస్ అంటే అసలు దేవుళ్ళ వాళ్ళు, టాటా గ్రూప్ అంటే అసలు ఇప్పటికీ ఉంది. బై ద వే, ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కల్చర్స్ ఫర్ ఎంప్లాయీస్. వాళ్ళు లే ఆఫ్ చేస్తున్నారు ఎందుకంటే మార్కెట్ నీడ్ ఎట్లయిపోయి. నేను నా కాంపిటీషన్కి తట్టుకొని రేట్లు ఇచ్చి ప్రాజెక్టులు తెచ్చుకోవాలంటే తక్కువ కాస్ట్కి ఇవ్వాలి. అది ఇవ్వలేనప్పుడు నాకు ఆ ప్రాజెక్ట్ రాదు. సో చచ్చినట్టు నేను నా స్టాఫ్ని తగ్గించుకొని, టెక్నాలజీ వాడుకొని ఖర్చులు తగ్గించుకోవాలి. ఎట్ బేసిక్ లెవెల్ అని చెప్తున్నా. అంటే ఈరోజు జాబ్ గ్యారంటీ అనేది ఒక మిత్ మా. జాబ్ సెక్యూరిటీ అనేది లేదు కాన్సెప్ట్ వరల్డ్లో. మరి అది కాన్సెప్ట్ లేనప్పుడు ఎందుకు మీ పిల్లల్ని రోజు సతాయిస్తారు? కొనుక్కోవచ్చు కదా, ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని. నువ్వు సేవ్ చేసి క్యాష్ పెట్టుకో కదా, రేపు ఉద్యోగం పైన కాలర్ ఎగరేసుకొని 6 నెలలు ఉద్యోగం రాకపోయినా నేను బతుకుతానా లేదా? ఉన్నదా ఈరోజు ఎవరికైనా ఐటీ వాడికి అంత సేవింగ్? లెస్ దెన్ 10% అమ్మా.
అంటే ఫస్ట్కి శాలరీ పడగానే ఫిఫ్త్కి అయిపోతుంది. అయిపోతుంది. మరి అట్లాంటి వాడు రేపు ఉద్యోగం లేకపోతే ఏం చేస్తావు? క్రెడిట్ కార్డు వాడు నీకేమీ బెనిఫిట్ ఇయ్యాడే, నువ్వు కట్టాల్సిన ఈఎంఐ కట్టాల్సిందే. సో 5th అయిపోతుంది శాలరీ. మరి 5th మరి రేపు ఉద్యోగం పోతే నీ పరిస్థితి ఏంటి? సో పేరెంట్స్ చెప్పాల్సింది ఏంది? రోజు పొద్దున్న లేచిన నుంచి నువ్వు ఇల్లు కొనుక్కున్నావా లేదా, నీకు పెళ్లి చేయాలి, ఇల్లు కొనుక్కున్నావా లేదా, నీకు పెళ్లి చేయాలి కాదు. నీ ఫస్ట్ 10 లక్షలు ఎప్పుడు సేవ్ అవుతున్నాయి, నెక్స్ట్ 20 లక్షలు ఎప్పుడు సేవ్ అవుతాయి, ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు బెంగాలీ కల్చర్ అమ్మా, మీరు ఎప్పుడైనా చూస్తే నాకు చాలా నచ్చుతుంది. బెంగాలీ కల్చర్లో మీకు మామూలుగా యావరేజ్ మ్యారేజ్ ఏజ్ మగవాళ్ళకి 35-36. ఎందుకంటే పెళ్లి ఖర్చులు ఆడు పెట్టుకోవాలా, ఇల్లు ఉండాలా. సో వాడు అవన్నీ సేవ్ చేసుకున్న తర్వాతనే వాడు పెళ్లి చేసుకుంటాడు. అందరూ అనట్లే, ఇప్పుడు అది మారిపోయి ఉండొచ్చు. ట్రెడిషనల్ బెంగాలీ ఫ్యామిలీస్లో ఇది బై డిఫాల్ట్ అమ్మా. ఎంత మంచి కల్చర్ అంటే అది. ఎందుకంటే నీకు స్తోమత ఉండి మంచిగా నువ్వు ఏజ్లు ఉన్నప్పుడు అన్ని ప్రొక్యూర్ చేసుకొని అప్పుడు ఫ్యామిలీ పెట్టుకో. మనం అంత ఎక్స్ట్రీమ్ అవ్వక్కర్లా, కానీ అట్లీస్ట్ పిల్లలకి ఇల్లు కొనుక్కోవడం ఇది కాదు, కారు కొనుక్కోవడం ఇది కాదు. కారు అంటే ఖర్చే. ఎన్ని రోజులు మాట్లాడుకుంటారమ్మా మీ కారు గురించి, కొత్త కారు గురించి? వారం. దాని తర్వాత 7 సంవత్సరాలు ఈఎంఐ ప్రతి మంత్ నువ్వే కట్టాలా. మీకు నేను మొన్న ఏదో ఒక చిన్న పాడ్కాస్ట్ చూస్తుంటే సర్ప్రైజ్ అయిపోయాను. ఇండిపెండెన్స్ టైంలో అమ్మ మ్యాక్సిమం డిమాండ్ మోడలింగ్కి, పెళ్ళిళ్ళకి ఎవరికి ఉండినట్టు తెలుసా? ఎంత ఎక్కువ లా ఉంటే అంత డిమాండ్ పెళ్ళికి అమ్మాయికి. ఎందుకు అనుకుంటున్నారు? అందరూ ఆకలికి చస్తూ బక్కగా తయారైతే ఈమె ఫుల్ లా ఉన్నదంటే మంచి ఫ్యామిలీ అనమాట, రోజుకి 3 పూట్ల తిండి తింటది అనమాట, ఏ మంచి అమ్మాయి, మనం ఈ కోడలి కింద తెచ్చుకోవాలి. అబ్బాయి లా ఉంటే అమ్మ మంచి. ఎందుకు అనుకుంటున్నారు? 90% మన వాళ్ళు ఆకలి చాలు వస్తుండే బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత. మనం అట్లా డెవలప్ అయ్యి ఇప్పటికీ అందరం ఈ రోజు పని చేయాలనుకునేటానికి పని ఉందమ్మా ఇండియాలో. అది నాకు ఇదే కావాలనుకుంటే లేకపోవచ్చు, కానీ నేను బతకాలే, ఫ్యామిలీకి డబ్బులు పెట్టాలనుకున్నవాడికి ఈరోజు ఇండియాలో లేని పని లేదు. వాడి చేతగంతనమో వ్యసనాలు ఇట్లాంటి ఏదైనా ఉండి రాకపోవడం తప్ప, నేను నిజంగా పనే చేయాలనుకుంటే లేని పని ఇండియాలో లేదు. సో ఈ రోజు ఆ కంపారిజన్స్ డోంట్ మేక్ సెన్స్. ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ, అందరికి ఏదో ఉన్నది. వాడికి సంబంధించిన వాటికి వాడు ఇప్పుడు గృహప్రవేశం వేసుకుంటావు, అందరు వచ్చి ఏం కట్టుకుంటూ ఇల్లు అనుకుంటాం. 2వ రోజు వాడు బాధల్లో మర్చిపోతాడు. నెలకి ₹1,00,000 నువ్వు కట్టుకోవాలి, దానికి మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు? రెంట్కి 30,000 ఇచ్చేవాళ్ళు ఈఎంఐకి ఇస్తాను అనుకుంటావు. అది 30,000 అవుతుందా నెలకి? బిల్డింగ్ కి మెయింటెనెన్స్ కట్టాలి, పార్కింగ్ అంటాడు, వాడు క్లీనింగ్ అంటాడు, 1000 ఖర్చులు ఉంటాయి. ఇవి కౌంట్ చేసుకో. ఎందుకంటే వాడికి చెప్పుకోవాలి, మా వాడు ఇక్కడ మంచి గేటెడ్ విల్లాలో, గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుక్కుండు, అయిపోయింది. ఆ వారం రోజులు చెప్పుకుంటారు, మంచి ఇల్లు కూడా పలానా పిల్లోడు మంచిగా కట్టుకుండు అంట. దాని తర్వాత ఎవడి లైఫ్ లో వాడు పడిపోతాడమ్మా. వాడు లైఫ్ లాంగ్ 17 years 25 years వాడు కష్టపడతాడు అట్లా. సో ఇక్కడ లే ఆఫ్స్ గురించి చెప్పారు మీరు. లే ఆఫ్స్ అంటే ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయినప్పుడల్లా లే ఆఫ్స్ అవుతాయి, కానీ ఏఐ వచ్చాక ఎవ్రీ మంత్, అంటే గూగుల్ డేటా ప్రకారం చూసుకున్నా కూడా డిసెంబర్లో లాస్ట్ మంత్లో చూసుకున్నా కూడా ఒక 50,000 యూఎస్లో లే ఆఫ్స్ అయ్యాయి. పెద్ద పెద్ద కంపెనీస్లోనే అవుతున్నాయి. సో ఏఐ మన హ్యూమన్ని రిప్లేస్ చేయగలుగుతుందా? అసలు లే ఆఫ్స్ అనేది ఎంతవరకు ఈ జనరేషన్ ఎఫెక్ట్ చేస్తుంది, అంటే జాబ్స్ని? మీకు 2 sides చెప్తారమ్మా దీంట్లో స్టోరీ. ఏఐ జాబ్సే రీప్లేస్ చేయలేకపోతుంది, రోల్స్ రీప్లేస్ చేస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక లార్జ్ కంపెనీ లైక్ గూగుల్ ఆర్ హెచ్ఎస్బిసి పెద్ద కంపెనీస్ తీసుకున్నప్పుడు న్యూస్ అయిపోతుంది, 25,000 మంది యాక్సెంచర్ తీసేసిండంట. మీరు ఇంకొక 1 yearలో పోయి వాడు టోటల్ హెడ్ కౌంట్ చూడండి, ఇంకా పెరిగే ఉంటుంది, తగ్గదు. అంటే ఏంది, ఈ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh ఎంప్లాయీస్ ఉన్నారు వరల్డ్ వైడ్, ప్రస్తుతం ఒక 25,000 మంది తీసేసిండు వాడు. నెక్స్ట్ ఇయర్ వెళ్ళి చూడండి, అది 5 lakhs ఇంకా ఎక్కువే ఉంటుంది తప్ప తగ్గదు. ఎందుకైతుంది అది? ఎందుకంటే వీఆర్ రీప్లేసింగ్ జాబ్ రోల్స్, రైట్? జాబ్స్ అట్లనే ఉంటున్నాయి, హెడ్ కౌంట్ అంతే ఉంటుంది ఆల్మోస్ట్ యావరేజ్. ఒక రిక్వైర్మెంట్ నుంచి ఇంకో రిక్వైర్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇది ఒక సైడ్. రెండో సైడ్ 70 to 80% ఏఐ ఇంప్లిమెంటేషన్స్ ఇప్పుడు ఏవైతే చేశారో ఆర్గనైజేషన్స్లో, ఎస్పెషలీ ఏఐ ఏజెంట్స్ ఇలాంటివి, ఆర్ అ ఫెయిల్యూర్.
కంపెనీస్ మళ్ళా దే ఆర్ రోలింగ్ బ్యాక్ రూల్స్. తీసేసిన ఉద్యోగాలు మళ్ళీ పెట్టుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే అమ్మా ఇది ఏఐ అనేది సగం మందికి అసలు ఏఐ అంటే ఏంటో ట్రూ పొటెన్షియల్ తెలియదు. ఓకే, కన్జ్యూమర్స్కి అయితే ఏంటి, ఆర్గనైజేషన్స్కి అయితే ఏంటి, అందరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఏఐ పైన. ఇది టెంపరీ డిస్కంఫర్ట్. అలా అని చెప్పి ఇంతకు ముందులాగా ఇప్పుడు తీసేసిన ఉద్యోగాలకి మళ్ళీ రోల్స్కి మళ్ళీ ఉద్యోగాలు ఉంటే ఉండవమ్మా. కొత్త తరహాలో మళ్ళీ తీసుకుంటారు. ఇప్పుడు క్యాల్కులేటర్ వచ్చినప్పుడు అకౌంటెంట్స్కి అయిపోయింది, ఇక ఏం లేదు, అకౌంటెంట్స్ సంబంధం ఇంకా పని ఏమున్నది, పద్దులు రానికి ఇవ్వడం అవసరం లేదు, ఆ క్యాల్కులేటర్. తర్వాత ఏమన్నారు, క్యాల్కులేటర్ వాడడం తెలిసేటోని తీసుకున్నారు. ఓకే, కంప్యూటర్లు వచ్చినాయి. ఇంకా అకౌంటెంట్స్కి పని ఏమున్నది, బుక్కులు పద్దులకి ఏమున్నది, ఒక బటన్ కొడితే మొత్తం జనరల్ లెడ్జర్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్లా చెప్పేస్తుంది, టాలీ అవసరం లేదు అన్నాడు. తర్వాత ఏం చేశారు, టాలీ ఉన్నోళ్ళని హైర్ చేసుకుర్రు. ఆ టాలీ ఉన్నోళ్ళకి ఏం కావాలి, ఈసీఐఎల్, అమీర్పేట, దిల్సుఖ్ నగర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. ఇంకొక ఇండస్ట్రీ పైకి వచ్చింది, టాలీ ట్రైనింగ్ అన్నారు. ఇప్పుడు ఏఐ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు కదా. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇవి ఏఐ రాని వాళ్ళని తీసేసి ఫస్ట్ ట్రై చేసుకుంటారు, అవ్వదు, మనుషులు కావాలి. ఇప్పుడు తీసేసిన ఏదైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని హైర్ చేసుకునేటప్పుడు ఏఐ సర్టిఫికేషన్లోనే తీసుకుంటారు. ఇది ఒక సైకిల్ అమ్మా. ఇంకొక సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు నువ్వు ఎడా పెడా మొత్తం రీప్లేస్ చేసేస్తే, ఇప్పుడు అమెజాన్ ఉన్నాడు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మరో రకంగా 80% మందిని తీసేసిండు అనుకోమ్మా, ఏఐ అనుకుంటా. ఆడు ప్రోడక్ట్స్ ఎవడు కొంటాడు? ప్రతి కంపెనీ 80% మందికి ఉద్యోగాలు బీకేస్తే అమెజాన్ ఎవడైనా ఆర్డర్ చేసుకునే స్తోమత ఉంటుందా? అందరు ఉద్యోగాలు పోయి ఏఐనే చేస్తే ఏఐ కొంటుందా? నీ నాప్కిన్స్, అండర్వేర్స్ మనుషులే కదా, కన్జ్యూమర్స్ మనమే కదమ్మా. ఇది హడావిడి, ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటి నుంచి స్మార్ట్గా ఏఐ టూల్స్ నేర్చుకొని ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంజనీరింగ్ మాట్లాడాము కదా, ఇంజనీరింగ్ తర్వాత లేకపోతే ఇంజనీరింగ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్లో కోడింగ్ లేకపోతే ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీస్, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటారు? ఫస్ట్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, నా భయం ఏంటంటే మన సంగతే మాట్లాడుకుందాం. 15 years 20 years బ్యాక్ అమ్మా, మీకు నోటికి ఎన్ని నంబర్స్ గుర్తుండేవి? మెమరీ మినిమం ఒక 15-20 అట్లా. అరే ఆ ఫ్రెండ్ అంటే టక్, అప్పుడు ల్యాండ్ లైన్ ఉన్న రోజుల్లో. ఇప్పుడు ఎన్ని ఉంటున్నాయమ్మా? మన నెంబర్ తప్ప ఇంకో మహా అయితే పిల్లలు, వైఫ్, హస్బెండ్, పేరెంట్స్, అది మహా అయితే గుర్తుంటుంది. అక్కడ వరకు కూడా గుర్తుకున్నా సార్, హస్బెండ్ లేకపోతే ఎవరైనా సపోర్ట్. ఏఐ చేస్తున్న వాళ్ళకి కూడాను నా అబ్సల్యూట్ సజెషన్ ఏంటంటే బేసిక్స్ ఫస్ట్ గట్టిగా చేసుకోండి. ఎందుకంటే ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత కోడింగ్కి రిక్వైర్మెంట్ చాలా తక్కువైపోయింది. కానీ రేపు ఫ్యూచర్లో డౌన్ అయిపోయింది సర్వరు, రైట్? ఇప్పుడు మొన్న ఎప్పుడో ChatGPT డౌన్ అయిపోతే ఎన్నో స్టార్టప్స్ ఆగిపోయినాయి. ఎందుకంటే గుడ్డిగా కోడ్ కాపీ కొట్టి పెట్టి చేస్తారు. సో బేసిక్స్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డేటా, ఏఐ, ఎంఎల్, ఈ ఏదైతే బజ్ వర్డ్స్ ఇప్పుడు ఈ టాపిక్స్ ఉన్నాయో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఫర్ ఎగ్జాంపుల్ చాలా హ్యూజ్ ఇప్పుడు మార్కెట్లో. ఓన్లీ ఒక 3-4 years ఉంటుంది. అన్ని కంపెనీస్ ఇంప్లిమెంటేషన్ చేసుకున్న తర్వాత ప్రాబబ్లీ అంత డిమాండ్ ఉండకపోవచ్చు. కానీ ట్రెండ్స్తో పోవడం, ఎస్పెషలీ ఈ ఇయర్ బయటకు వస్తారు అనుకోండి బ్యాచ్, ఈ ఇయర్ ట్రెండ్స్కే కదమ్మా వాళ్ళని హైర్ చేసుకునేది. సో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉండాలి వాళ్ళు, అప్పుడే ఈజీగా జాబ్స్ దొరుకుతాయి. సో ఖచ్చితంగా ఏఐ టూల్స్ అనేది మనం నన్ను అడిగితే 7th class నుంచో 8th class నుంచో స్టార్ట్ చేయాలి. వాళ్ళకి అలవాటు చేయడం, అట్లీస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ యూజ్ చేస్తే మీకు అన్న ఐడియాలు వస్తాయి, అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఏఐ కోర్సులు చేసినప్పుడు ఈజీ అవుతుంది కనెక్ట్ చేసుకోవడం. అట్లా గేమ్స్ అనుకోండి, ఏఐతో నేర్పించండి. ఈరోజు ఏఐ వాడుకొని ఎవడి గేమ్స్ ఆడేది తయారు చేసుకోవచ్చు కోడింగ్ లేకుండా. పిల్లలకి టైంపాస్కి ఓకే ఫోన్లు ఇచ్చి రీల్స్, షార్ట్స్ కాకుండా అట్లా చేయించి ఒక చిన్న ఐడియా ఇవ్వండి. అంటే నేను ఈరోజు గ్రోసరీ లిస్ట్ చేసుకోవాలి, మనకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకోవాలి కదా నాన్న, ఓ పని చేయరాదు, నువ్వు ఏఐ వాడి మంచిగా ఇంట్లో ఒక సిస్టమ్ పెట్టచ్చు కదా, అమ్మకి నాన్నకి చెప్పేటట్టు. అంటే అట్లా
ఫస్ట్ వీ షుడ్ హెల్ప్ దెమ్ చిన్న చిన్న విషయాల్లో చేసుకుంటే ఏంటంటే వాడు ఇంజనీరింగ్ చేసో డిగ్రీ చేసే టైంకి నేను చిన్నప్పటి నుంచి ఇన్ని అప్లికేషన్ చేసిన, ఇంట్లో గ్రోసరీ చేసిన, పక్కనోనికి అకౌంటింగ్ చేసి పెట్టినా అంటే నా ఐ డోంట్ కేర్ నువ్వు తాడేపల్లిగూడెంలో చదువుకున్నావు ఇంజనీరింగ్, ములుగులో చదువుకున్నావు, అవసరం లేదు. ఎందుకంటే నీ పని కనపడుతుంది నాకు. అది ఫ్యూచర్ అమ్మా. ఓకే. సో టాలెంట్ ఉన్న దగ్గర ఎక్కడ మనకి జాబ్స్ ఉండవు. ప్రాక్టీస్ అండ్ టాలెంట్. డిగ్రీ, నీ హైట్, వెయిట్, నీ రెజ్యూమే కలర్ఫుల్గా ఉందా, ఇవి ఏం అయిపోయింది. అది స్కిల్స్. ఓకే. ఇంకోటి, ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కానీ మీ ఎక్స్పీరియన్స్తో ఈ వెబ్సైట్స్ స్టూడెంట్స్కి ది బెస్ట్ అనేటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయమ్మా. యాక్చువల్లీ అన్ని చూడాలి కూడా వాళ్ళు. ఫ్రమ్ చాట్ జీపీటీ, ఏఐ టూల్సే ఇప్పుడు బ్లింకిట్ ఉంది, జెప్టో ఉంది, ఇన్స్టామార్ట్ ఉంది, బిగ్ బాస్కెట్ ఉంది, అందరికి అన్ని యాప్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు చెప్పినట్టు లాయల్టీ అనేది మనకు కూడా వి ఆల్సో వాంట్ చాయిసెస్. ఇప్పుడు మనం బ్లింకిటే వాడుతున్నాం కదా అని చెప్పి మిగతా వాడడం మానేలే కదా. ఇది పని చేయకపోతే అది ఉంటుంది, లేకపోతే దీంట్లో లేకపోతే దాంట్లో ట్రై చేస్తాం ఆల్టర్నేటివ్స్. పిల్లలు కూడా అది పెట్టుకోవాలి. పర్ప్లెక్సిటీ ఉంది, చాట్ జీపీటీ ఉంది, క్లాడ్ ఉంది, బోల్ట్ ఉంది. అంటే డిఫరెంట్ నీడ్స్కి డిఫరెంట్ వియో వచ్చింది. గూగుల్ వీడియోస్ చేయాలి, ఇట్లాంటి ఆడియోస్ చేయాలంటే ఇది చూసుకోవాలమ్మా ఫస్ట్. తర్వాత ఫ్రీ వెబ్సైట్స్ అనేవి కూడాను ఒక రెడ్ ఫ్లాగ్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఈరోజు వరల్డ్లో ఏది ఫ్రీ లేదమ్మా, ఇంక్లూడింగ్ గూగుల్. ఒక నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ చూసాను నేను, ద సోషల్ డైలమా అని. దాంట్లో మెటా ఇనీషియల్గా ఫేస్బుక్ కోడింగ్ చేసిన ఫస్ట్ కోడర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఇట్లా స్పీచ్లో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా. ఎంత కరెక్ట్ అంటే అది, ఇఫ్ ఎనీ ప్రోడక్ట్ ఇస్ గివెన్ టు యూ ఫర్ ఫ్రీ దెన్ యు ఆర్ ద ప్రోడక్ట్ అన్నాడు వాడు. అంతే కదా. ఇప్పుడు గూగుల్, వాట్సాప్, ప్రతి ఒక్కడు వాట్సాప్ వాడతాడమ్మా. నేను చిన్న యాప్ చేసుకొని సర్వర్ స్పేస్ తీసుకోవాలంటే తడిసి మోపెడు అవుతుంది నాకు సర్వర్ స్పేస్. అట్లాంటిది కొన్ని లక్షల కోట్ల మంది రోజు గుడ్ మార్నింగ్ అని ఒక పువ్వు, లేకపోతే హ్యాపీ దివాళీ అని, హ్యాపీ మెరీ క్రిస్మస్, ఇంత డేటా మనం వాడుతున్నామే. మనకు వాట్సాప్ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు వాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన డేటా అమ్ముకుంటూ వస్తుంది. సో మనకు ఫ్రీగా ఇచ్చినందుకు వాడు ఏం చేస్తాడు, మన డేటా అమ్ముకుంటుండు. నేను అందుకే ఇప్పుడు నేను మారుతి సుజుకి అన్నానంటే మీకు నెక్స్ట్ మీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అంతా మారుతి సుజుకే వస్తుంది. ఎట్లా వస్తుంది? వాడు వింటుండు మన కాన్వర్జేషన్స్. వెన్ ఇట్ ఈస్ ఫ్రీ హీ నీడ్స్ సమ్ మనీ రెవెన్యూనో మనకు యాడ్స్ చూపిస్తాడు. ఎట్లా చూపిస్తాడు? నేను యాజ్ అ కన్జ్యూమర్ నాకు అది అర్థం కాలే, యాజ్ అన్ ఆంటర్ప్రినర్ నాకు అర్థమైంది. నేను ఇప్పుడు గూగుల్లోకి యాడ్ చేయాలంటే ఎట్లాంటి నీ డెమోగ్రఫిక్ ఏంది అంటాడు. అంటే లాస్ట్ 6 months ఇంత డబ్బులు పెట్టినోడు కావాలా, నువ్వు వాడికి ఎంత డబ్బులు ఎక్కువ ఇస్తే వాడు నీకు అంత రిఫైన్డ్ డేటా ఇస్తాడు. ఎట్లా ఇస్తుండు? మన బిహేవియర్స్ అన్ని వాడు అబ్జర్వ్ చేసుకుంటుండు, మన డేటా అంతా వాడు ట్రాక్ చేస్తుండు. అందుకే మనకు ఫ్రీగా ఇస్తుండు. మన డేటా మనతో ఫ్రీగా వాడిచ్చి వాడు అమ్ముకుంటుండు. అంటే ఇప్పుడు ఏ యాప్ లో గానీ మనం ఏ డేటా షేర్ చేసినా కూడా ఖచ్చితంగా సెక్యూర్ కాదంటారు. వై విల్ దే గివ్ ఇట్ యూ ఫర్ ఫ్రీ? వాడికి ఏంది, మా అత్త కొడుక వాడు ఎవడు, వాడు నాకు ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? ఓన్లీ మన సర్చెస్ ట్రాక్ అవుతాయా, లేకపోతే ఈవెన్ ఫొటోస్, వీడియోస్ అన్ని ట్రాక్ అవుతాయా? ఇప్పుడు కొన్ని ఫోన్ కంపెనీస్ పేర్లు అవసరం లేదు, మాది సెక్యూరిటీలో బెస్ట్ ఇదే అంటారు. నువ్వు ఫేస్బుక్, వాట్సాప్ డౌన్లోడ్ చేసి ఓకే కొట్టంగానే అయిపోయింది దాని సెక్యూరిటీ. ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో వాట్సాప్ లో అంత ఉంటుంది. తర్వాత మీరు వెళ్ళి మాన్యువల్గా ఏమైనా పెట్టుకోవచ్చు కంట్రోల్స్. బట్ ద మూమెంట్ యూ డౌన్లోడ్ సర్టన్ యాప్స్ యువర్ ఒరిజినల్ సెక్యూరిటీ ఇస్ గాన్. సో అందుకని ఫ్రీ వెబ్సైట్స్, నేను వార్నింగ్ అనుకోండి, కాషన్ అనుకోండి, ఎవడైనా ఫ్రీ మాస్టర్ క్లాస్, ఫ్రీ వెబినార్ అన్నాడంటే వాడు ఏదో అమ్ముతాడు. నేను కూడా చేసిన కొన్ని రోజుల క్రితం. సో ఇట్స్ నేనేదో పెద్దగా మహాత్ముని అంటలేను, కానీ ఇది బిజినెస్ మోడల్. సో ఓన్లీ ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్లో క్వాలిటీ తెలిసిపోతుంది. ఒక 2 minute వీడియో వస్తే వీడికి స్టఫ్నా లేదా ఇదంతా జుజుబి అనేది తెలిసిపోతుంది. యూట్యూబ్ వాడుకోండి. మీరు ఈరోజు ఒక టాపిక్ కొడితే ఏముందమ్మా, హౌ టు బ్రష్ యువర్ టీత్ కూడా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. అవును, ప్రతి ఒక్కటి ఉంది, కంటెంట్ మనకి ఉంది కదా, అది వాడుకోండి. ఫ్రీ అంటే వెబ్సైట్స్కి ఏమవుతుందంటే ట్రాక్ అవుతున్నాయి. వాడు ఏదో ఆఫర్ ఇస్తాడు, దాంట్లో యాడ్స్ పెట్టుకుంటాడు, ఏదో అల్టీరియర్ మోటివ్ ఉంటుంది. ఎవ్వడు చారిటీ చేస్తలేడు. యాడ్ చేయమంటారు ఫస్ట్ వెబ్సైట్స్. అబ్సల్యూట్లీ
ఎనీథింగ్ ఫ్రీ అంటే ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అదేమో, వీడు ఏం అమ్ముతుండ అనేది ఆలోచించాలి. వాడు పెద్ద కోచ్ అయినా కానీ, చిన్నగా ఇప్పుడు వస్తున్న యూట్యూబర్ అయినా కానీ, ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అదే. వాడు ఎందుకు అంత మంచితనం ఇంకెక్కడి నుంచి వచ్చింది, ఎందుకు నాకు ఫ్రీ ఇస్తుండు వీడు, ఏదో ఉంటుందమ్మా క్యాచ్. పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు ChatGPT ఇవన్నీ ఉన్నాయి, ఫ్రీయే. వాడు ట్రాక్ చేసుకుంటాడు, ఎందుకంటే AI నేర్చుకునేదే అట్లా. మీరు ఎంత డేటా ఇచ్చి ట్రైన్ చేస్తారో అది అంత బెటర్ అవుతుంది మీకు. అవి వాడుకోండి హ్యాపీగా. ఈరోజు ఇంగ్లీష్ కూడా ChatGPTలో నేర్చుకోవచ్చు. బీ మై ఇంగ్లీష్ కోచ్, నాకు ఎవ్రీ డే ఒక కొత్త టర్మ్ ఇవ్వంటే మీకు 3 నెలల్లో అది పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్పిస్తుంది ChatGPT. నీకు అనవసరంగా వేలు పెట్టి కోర్సులు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అట్లా క్రెడిబుల్ సోర్సెస్ వాడుకోవచ్చు, అది నేను చెప్పేది. ఇంకోటి, ఇప్పుడు మనము జాబ్ గురించి ఇంతసేపు మాట్లాడాం. బిజినెస్ పరంగా వెళ్తే కానీ అసలు బిజినెస్ మెంటాలిటీస్ ఎలా ఉండాలి? మనం ఒక 15 years చదువుకుంటున్నాము, జాబ్ చేస్తున్నాము, దానికి తగ్గట్టు ఏదైనా స్కిల్ నేర్చుకుంటున్నాము. బట్ బిజినెస్కి ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి? నేను ఇది ఇంతకు ముందు కూడా ఎక్కడో చెప్పున్నానమ్మా. ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి వినగలగడం నేర్చుకోవాలి. ఓకే. వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం నేర్చుకోవాలి. నా దగ్గరికి స్టార్టప్లు అని కొన్ని వీడియోలు పాపులర్ అయిన తర్వాత ఒక 150 to 100 స్టార్టప్ ఆంటర్ప్రినర్స్ రీచ్ అవుట్ అయ్యారు. US నుంచి, UK నుంచి, మల్టిపుల్ కంట్రీస్. 98% వాళ్ళు ఒక్కసారి నాతో మాట్లాడిన తర్వాత ఇంకా మళ్ళీ టచ్లో ఉండరు నాతో. ఎందుకు అంటే నేను ఉన్నట్టు చెప్తాను, అది వర్కౌట్ అవుతుందో అవ్వదో చెప్తాను, అది నచ్చదు వాళ్ళకి. ఇది ఫేమస్ కోట్ ఒకటి ఉందమ్మా, పీపుల్ ఆస్క్ ఫర్ క్రిటిసిజం, ఆల్ దే ఎక్స్పెక్ట్ ఇస్ ప్రైజ్ అని. అంటే నేను ఇప్పుడు ఒక బ్రైట్ ఎల్లో కారు అనుకుంటా, దోస్తులందరూ దగ్గర కూర్చోన్నారు, నేను కార్ అట్లా పోయి పెట్టి ఎట్లున్నా నా కార్ అంటే ఇది కొంటాడు రా ఎవడైనా అంటే ఫీల్ అవుతా కదా. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అమ్మా ఏం కొన్నావు మస్తున్నది కలర్ అంటే థ్యాంక్ యూ పార్టీజం వా బాలే ఎవడు కొంటాడు దేడిది మాకు వారా ఎల్లో కలర్ కొన్నావు అంటే కోపం వస్తుంది. సో నువ్వు బిజినెస్ నడిపియాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకడు ఎందుకు ఇది నడవట్లేదు అని చెప్తుండు, ఏమని ఉన్నదా, నిజమేనా, నేను చూడలేకపోతున్నానా నా ఎక్సైట్మెంట్లా. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ నేర్చుకోగలగడం తెలియాలి. 2, నీ స్తోమత ఏందనేది తెలియాలి. నీకు డబ్బు అంటే ఇప్పుడు ఎలా చేస్తారంటే మా మార్కెట్లో అది కూడా మళ్ళా 1-2% సినిమా లెక్కనే. ఎంతమంది కృష్ణానగర్, ఫిల్మ్ నగర్లో ఎంతమంది ఎవ్రీడే స్ట్రగుల్ అవుతారమ్మా సినిమాల్లోకి రానికి. తిప్పి కొడితే మన తెలుగు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతమంది హీరోలు ఉంటారమ్మా ఇప్పటికి? తిప్పి కొడితే 60 మంది అనుకోండి, ఎక్కువ నేను చెప్తుంది. అంటే కొన్ని లక్షల మంది ట్రై చేస్తే 60 మంది కోట్లు సంపాదించి మంచి కార్లలో తిరుగుతారు. స్టార్టప్స్ కూడా అట్లా అడ్వర్టైజ్ చేసి చెడిపిరు మార్కెట్ని. ఇక స్టార్టప్ పెట్టేసుకుంటే వాడు ఎవడో వచ్చి డబ్బు పెట్టేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. నేను కూడా BMW ఉండదమ్మా. ఓవర్ నైట్ సక్సెస్ కూడా 10 సంవత్సరాలు మినిమం పడుతుంది కానీ. రైట్. సో ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు నో ఇస్ నీకు స్తోమత ఉన్నదా, నీకు ఆ మైండ్ సెట్ ఉన్నదా, నువ్వు ఆ ప్రెషర్ తట్టుకోగలవా. ఇది ఉద్యోగం లెక్క కాదు, ఇది నచ్చకపోతే ఇంకో దాని పోతాను, నీ డబ్బులు ఉడుస్తాయి, నువ్వు డబ్బులు పెట్టాలి. ఆ బిజినెస్ ఫెయిల్ అయిందంటే మరి నెక్స్ట్ దానికి నువ్వు ఏం చేయాలి. దానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. నాకు మస్తు బిల్డింగ్ కట్టి వెంచర్ వేస్తే 20 కోట్లు వస్తాయని ఉన్నది, అందరు చేస్తారు అనుకుంటా. నాకా ఎప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక ఇటుక పట్టుకోలే, ఓకే, నేను కలపలే కాంక్రీట్, నాకు ఏం తెలియదు. అయ్యలు అమ్మలు ఇచ్చిన ల్యాండ్ ఉన్నది, కట్టేద్దాం అనుకుంటా. మీరు చెప్పండి మా సక్సెస్ అవుతుంది ప్రాజెక్ట్? స్టార్టప్ కూడా అంతే. దానికి నీకు కరెక్ట్ ప్లాన్, ఆర్కిటెక్ట్ ఉండాలి, మార్కెటింగ్ కూడా ఉండాలి. ఈరోజు బిల్డింగ్ కట్టే పైసల కంటే దాన్ని మార్కెటింగ్ చేసే పైసలు ఎక్కువ అవుతున్నాయి. అందరు ఫోటోలు పెడతారు, చూసారు కొత్త ట్రెండ్ హైదరాబాద్లో. అవుట్స్కట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి బోర్డులు, ప్రొపరైటరీ ఫోటో పెట్టుకొని మా ప్లాట్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు అందరు సూట్లు వేసుకొని. ఎందుకు అనుకుంటారు? అమ్ముకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అంటే సేటు వాడు రియల్ ఎస్టేట్లు ఉంటే మంచి కద్దరు వేసుకొని ఏసీ రూమ్ లో కూర్చుంటే ఏజెంట్లు అమ్మి పెట్టేటోళ్ళు అపార్ట్మెంట్లు. ఈరోజు ఆడే రోడ్డు పైకి వచ్చి అమ్ముకోవాల్సి వస్తుంది ఫోటోలు వేసుకొని. ఎందుకు? ఇట్స్ నాట్ ఈజీ అమ్మా. సో నేను నిజంగా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ఫస్ట్ సేల్స్ చేయపోయి జాయిన్. నీకు ప్రాబ్లమ్స్ ఎందుకు సేల్స్ అంటున్నానంటే, నువ్వు కస్టమర్ సైడ్ అర్థమవుతుంది నీకు ఎంత కష్టమో అమ్మనం.
నువ్వు రియల్ ఎస్టేట్ సేల్స్ చేస్తే ఫస్ట్, నీకు నిజంగా రియల్ ఎస్టేట్లోనే పోవాలని ఉంటే రియల్ ఎస్టేట్ సేల్స్ చేయి ఫస్ట్. నీకు మొత్తం మార్కెట్ అర్థమవుతుంది. అమ్మ ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇంత చేయాలన్నా, ఒక్క అపార్ట్మెంట్ అమ్మాలంటే ఇంత ఖర్చు పెట్టాలన్నా. అప్పుడు నీ ఐడియా కరెక్టా కాదా ఆలోచించు. మేబీ అది చేసిన తర్వాత బిల్డింగ్ కట్టుడు కాదు, వీడికి అమ్మి పెట్టుడే ప్రాబ్లం కాబట్టి నేను దాంట్లో స్టార్ట్అప్ చేస్తా అని ఐడియా వస్తుందేమో, ఎవడు తెలుసు అట్లా. సో అందుకని సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మా, మీకు మీరు ఏదైతే కంపెనీ పెట్టాలనుకుంటున్నారో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉందా. అది కాఫీ షాప్ అయితే ఏంది, ఐటీ కంపెనీ అయితే ఏంది, రియల్ ఎస్టేట్ అయితే ఏంది. ఫస్ట్ 6 నెలలైనా దాంట్లో పని చేయి, తెలుసుకో. అప్పుడు అమ్మాయిల పైసలు లేకపోతే నీ పైసలు ₹1 పెట్టు. ఓకే. సో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక ఇంటర్న్షిప్ లాగా ఏదైనా చేయిస్తే సక్సెస్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, బట్ చిన్నప్పటి నుంచి, అంటే ఇది కొంతమంది నచ్చకపోవచ్చు ఈ పద్ధతి, బట్ చిన్నప్పటి నుంచి ఏం చేస్తాడంటే, నీకు పిజ్జా కావాలి వీక్లో ఒకసారి, దానికి నువ్వు పనులు చేయాలి అంటే ఏం చేసిండు, కరెన్సీ పెట్టుకుండు ఇంట్లో, వాళ్ళ ఇంటి పేరు పైన దాని కరెన్సీ అని పెట్టిండు. పెట్టి నేను ఇంటికి రాగానే షూస్ తీసి ర్యాక్లో పెట్టానంటే నీకు 2 పాయింట్స్. ఓకే, నేను తిన్న తర్వాత నా ప్లేట్ పోయి సింక్లో పెట్టినానంటే 3 పాయింట్స్. పెట్టి బోర్డు పైన రాసుకోవాలి వాళ్ళు. నీకు పిజ్జా కావాలంటే 50 పాయింట్స్ అవుతుంది. ఉన్నదా నీ బోర్డులో 50 పాయింట్స్ చేసినావా పనులు? ఫైనాన్స్ నేర్పిస్తుండు, రెస్పాన్సిబిలిటీ వద్దంటలేడు. పిజ్జా బరాబర్ నీకు 2 పిజ్జా కావాలంటే తెప్పిస్తా. ఉన్నాయా పైసలు నీ అకౌంట్లో? మరి లేకపోతే ఎట్లా వస్తాయి? దానికి ఏం చేయాలి డాడీ? ఓ పని చేయాలి, ఈరోజు మొత్తం బెడ్షీట్స్ అన్ని వాషింగ్ మిషన్ వేసి ఆ బటన్ ఒత్తిరా, 40 పాయింట్స్ ఇస్తాను నీకు. ఓకే. వాడు మొత్తం పాత బెడ్షీట్స్ అన్ని వాషింగ్ మెషిన్లో పోసి అది పౌడర్ పోసి బటన్ ఒత్తి డాడీ చేసిన అంటే ఓకే 40 పాయింట్స్. ఇప్పుడు పిజ్జా కావాలన్నా ఆర్డర్ చేసుకో. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అట్లా నేర్పించవచ్చు అమ్మ. ఇదేదో కూర్చోబెట్టి కోర్సులు యాక్చువల్గా పాయింట్స్ వస్తుంటే వాళ్ళకి ఒక ఎంతూజియాజం వస్తుంది, చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. దే ఆర్ ఎర్నింగ్ ఇట్. అది ఏదో ఫ్రీగా అడిగితే పెట్టిస్తాడు మా అయ్యకి అంటే బాగా ఇష్టము, అడగంగానే తెచ్చిస్తాడు అని కాకుండా ముందే తెలిసిపోతే ఓకే ఇస్తానంటాడు. పాపం మంచోడే, ఎప్పుడు కాదన్నాడు. కానీ దానికి ఏమో పాయింట్లు పెడతాడు కదా, డైరెక్ట్ పాయింట్లు అడిగేస్తే అయిపోతుంది కదా. సైకిల్ కావాలి డాడీ, ఏం చేయాలంటే 2000 పాయింట్స్ రానిరా చూద్దాం అంటాడు. వీడు ఇప్పుడు దానికి రోజు లేస్తాడు, బెడ్ సర్దుతాడు, హోంవర్క్ టైంకి చేసుకుంటాడు. గెస్ట్ ఎవరైనా ఇంటికి వస్తే అందరికి పోయి హలో చెప్పిరా లేదా, వాటర్ అడిగిరా లేదా, 2 పాయింట్స్. గేమిఫై చేసారు, సో ఇట్స్ ఫన్, రైట్? ప్లస్ యూఆర్ లెర్నింగ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, యూఆర్ లెర్నింగ్ ఫైనాన్స్, యూఆర్ లెర్నింగ్ డిసిప్లిన్. అలా. ఇంకోటి ఇది మన ఫ్యామిలీస్లో మీరు చెప్పిన ఐడియా చాలా అసలు ఎక్సలెంట్ ఐడియా. ఇది అంటే చిన్నపిల్లలు ఇది చేయమంటే అది చేయను నేను అని మారం వేస్తారు, కానీ పాయింట్స్ గేమింగ్ టైప్లో వాళ్ళకి నచ్చింది వస్తుంది అంటే కంపల్సరీ ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు. ఇంకోటి మన ఫ్యామిలీస్లో చూస్తే పిల్లలకి లగ్జరీగా పెంచుతున్నాం ఈ జనరేషన్లో. అయితే మోస్ట్లీ పేరెంట్స్ అసలు ఏదైనా చిన్న పని చెప్పాలన్నా వాడికేం కర్మ, ఇలా అంటే వాడికేం కర్మ, కూర్చొని తినే అంత ఉంది, ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాడు చదువుకుంటే చాలు, ఇంకో పని ముట్టాల్సిన అవసరం లేదు అనేసి. కానీ కొన్ని ఫ్యామిలీస్లో, బిజినెస్ ఫ్యామిలీస్లలో అలా ఉండదు. సో మీరు దీని గురించి ఏమంటారు? అంటే మైండ్ సెట్ ఎలా మారాలి పేరెంట్స్ది? ఏం లేదమ్మా, ప్రాక్టికల్. ఫస్ట్ వాళ్ళ పరువు ప్రతిష్ట, ఓకే, లేకపోతే వాళ్ళు చేయాలనుకొని చేయలేకపోయినవి పిల్లల పైన రుద్దకూడదమ్మా. సింపుల్, ఇంకా వేరేదేం లేదు. వాడు చిన్న దెబ్బ తగిలితేనే బాధపడతారు పేరెంట్స్. వాడెవడో బాగా చెప్పుకోవాలని వీడి లైఫ్ ఎందుకు పాడేసుకుంటున్నారు? ఓకే, ఈరోజు చిన్న ఉద్యోగాలు చేసేటోళ్ళు సుఖంగా ఉంటలేరా అమ్మా? ఎంత డబ్బు సంపాదించాలనే దానికి లిమిట్ లేదమ్మా. లేకపోతే అంబానీ వాళ్ళు ఎప్పుడూ రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలి, ఇంకా కొత్త కొత్త కంపెనీలు పెడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే దే డ్రివెన్ బై సంథింగ్ ఎల్స్, ఐమ్ షూర్. మనకు తెలియదు అది. డబ్బులు ఎంత సంపాదించాలనే దానికి లిమిట్ లేదు. అది మీరు హెల్ప్ చేసుకోవాలి డిఫైన్ చేసుకొని. అంటే ఇప్పుడు నేను BMW కార్లో తింటే సుఖంగా ఉన్నట్టేనా? ఇప్పుడు మంచి సిల్వర్ ప్లేట్లో ఫుడ్ తింటే ఎక్కువ తింటానా? ఇది
కొత్త విషయాలు నేనేం చెప్పట్లేదమ్మా, ఇది మన కల్చర్లో ఆల్రెడీ ఉన్నది. నేను ఇప్పుడు ఇందా చెప్పిన పాయింట్ సిస్టమ్ మనకి ఎప్పుడో ఉండే, ఈ కొత్త జనరేషన్లో పోయింది. నాకు 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అయితే తప్ప సైకిల్ కొనిరన్నారు ఇంట్లో. అది అదే కదా సిస్టమ్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ సిస్టమ్ కూడా మనకి ఎప్పటి నుంచి ఉన్నదమ్మా. మన పేరెంట్స్ ఎస్పెషల్లీ మిలేనియల్స్, ఈ 70s 80s ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారు 70s 80s 90s పేరెంట్స్, వాళ్ళు చేంజ్ చేసిన కల్చరే ఇది. మన పేరెంట్స్ టైంలో కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మా, ఇద్దరు ఉద్యోగాలు, ఇద్దరు బిజీ. ఎందుకంటే ఇద్దరు పనిచేస్తే తప్ప ఫ్యామిలీ వాళ్ళకు ఉండే లైఫ్ స్టైల్ ఉంటే మీరు అన్నట్టు బాగా ఉండాలనుకుంటే ఇద్దరు పనిచేస్తే తప్ప అవుతలేదు. ఎందుకంటే ఇంటి EMI ₹1,00,000. అప్పుడు ఏం చేస్తారు వాడు చిన్నోడు, వాడు ఏడుస్తుండు, ఏడవంగానే ఫోన్ తీసి ఇస్తారు వాడికి. ఈరోజు జెన్జీ ఎందుకు రెస్పెక్ట్ లేదు, ఇవన్నీ నేను ఒప్పుకోనమ్మా. జెన్జీని అంటే మటుకు నేను ఖచ్చితంగా ఒప్పుకోను, వాళ్ళ తప్పు కాదు. వాడు మనం ఏదైతే అనుకుంటున్నామో, అనుకుండే వాళ్ళమో చేయాలని, అది వాడు చేస్తుండు. బాస్ ఏదో అంటాడు, మనం ఏం చేస్తాము, కిందకు పోయి ఛాయ్ తాగుతూ పక్కన వంతు అరే ఏం రా అట్లా అన్నాడు ఈరోజు, మరి ఘోరం అవుతుండు వీడు రోజు రోజుకి అంటాం. వాడు అదే మొహం పైన చెప్తాడు. ఎందుకంటే వాడికి ఫీలింగ్స్ లేవు. ఎందుకు లేవు, అట్లా పెంచినాం మనం వాళ్ళని. వాడికి తెలియదు, ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు బిజీ, 12 గంటలు వాళ్ళు పనులలోనే ఉంటారు. ఈడ ఆయాలకో కింద స్కూలో లేకపోతే క్రషో ఏదో పెట్టి వాడిని చేయించారు. వాళ్ళు ట్రాన్సాక్షన్స్ నేర్పించారు. ఈడు ఏడుస్తాడు, హోటల్కి వెళ్తారు, రెస్టారెంట్కి, సినిమాకి వెళ్తారు. నేను ఎన్నిసార్లు ఇప్పటికీ చూస్తామా, వాడు కయ్యి అంటాడు థియేటర్లో. వాడిని చూప్ చేయాలంటే ఫోన్ తీసి ఒక గేమో ఏదో పెట్టి వాడికి ఇస్తారు. వాడు ఏమనుకుంటాడు, అమ్మ ఏడుస్తే మనకి ఏదైనా వస్తుంది అనమాట, ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అది పెరిగి పిల్లలు ఈ జనరేషన్ మొత్తం అట్లా తయారైంది ఇప్పుడు. రైట్, అది వాళ్ళ తప్పు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ లాట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళే కరెక్ట్, మనం అట్లా ఉండలేకపోయినాం. కానీ పేరెంట్స్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి లాజిక్ లేకపోతే వాళ్ళు వినరమ్మా. ఇంతకు ముందులాగా ఇప్పుడు తుమ్మితే కూర్చోవాలంటారు, దానికి సైంటిఫిక్ లాజిక్ ఉన్నది. మనం ఎప్పుడు క్వశ్చన్ చేయలే. మాకు ఇంట్లో చెప్పినప్పుడు గుడ్డి అంతే, ఇంకా ఎవడైనా దుంపుతుండు బయటికి పోతాయంటే వచ్చి కాసేపు ఇట్లా కూర్చొని మళ్ళీ పోతాం. రైట్, ఈరోజు చెప్పండి అది జెన్జీకి, వాడు లాజిక్ అడుగుతాడు. సగం మంది పేరెంట్స్కి లాజిక్కే తెలియదా. రైట్, సో పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే అమ్మా, రీసెర్చ్ చేయండి. మీరు వాళ్ళకు ఒకటి చెప్తున్నప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోండి, నలుగురితో మాట్లాడండి. నాకు ఎంత ముచ్చటేస్తుంది అంటే అమ్మా, నా వీడియోలు చూసి చాలామంది పేరెంట్స్ కాల్ చేస్తారు, మెసేజ్లు పెడతారు, వాళ్ళ పిల్లలతో కూర్చొని చెప్తారు వాళ్ళ పిల్లల ముందు, సార్ నేను చెప్పలేకపోతున్నానండి, నాకు ఎక్స్పోజర్ లేదు, మీరు ఏమన్నా చెప్తారా సార్, నా మాట వినట్లేదు. బ్రిలియంట్ అమ్మా అది. వాడికి కూడా తెలియాలి, ఓకే వీళ్ళు తప్పు వాళ్ళకి తెలియదంటే ఒప్పుకుంటున్నారు, నాకు హెల్ప్ చూపిస్తున్నారు. ఇలాంటివి పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఈరోజు వాళ్ళకే మార్కెట్ ఎలా ఉందో తెలియదు. అన్లెస్ వాళ్ళిద్దరూ ఐటీలో పనిచేస్తుంటే ఏమైనా ఐడియా ఉండొచ్చు, లేకపోతే కార్పొరేట్లో పనిచేస్తుంటే ఐడియా ఉండొచ్చు తప్ప ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. సార్ అసలు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఎక్స్పోజర్ లేదు పేరెంట్స్కి. ఎంత ఎడ్యుకేటెడ్, ఎంత ఐటీలో ఉన్నా కూడా ఏం నడుస్తుంది ప్రపంచంలో, ఏది బాగుంది, ఈ సబ్జెక్ట్ పరంగా వెళ్తే ఏ కెరియర్ ఉంది అనేది కూడా ఈ బిజినెస్ చేస్తే కార్పొరేట్లో అది ఉందమ్మా. కార్పొరేట్లో ఎందుకంటే వాళ్ళు వింటూ ఉంటారు, ఇవన్నీ వాళ్ళకి ఉంది కాబట్టి కార్పొరేట్లో ఉండే పేరెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలో వాళ్ళ పిల్లలు బాగానే ఉంటున్నారు. కానీ మోస్ట్లీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాయి కదా సార్, అక్కడ కార్పొరేట్ కల్చరే లేదు అక్కడ. అంటే మింగిల్ అవ్వడము, ఒక కాన్వర్జేషన్, డిస్కషన్, ఇది అసలు అది కరెక్ట్. సో అందుకని ఎడ్యుకేట్ ఫస్ట్ పేరెంట్స్ అవ్వాలమ్మా. ఓకే, పిల్లలకి చెప్పే ముందు అసలు మీరు కరెక్టేనా మీరు చెప్తున్న సబ్జెక్టు, ఇంజనీరింగ్ వాడు చేయగలడా, లేకపోతే డిగ్రీ ఎందుకు చేయాలి వాడు, ఇంజనీరింగ్ ఎందుకు చేయకూడదు, ఉల్టా ఏదన్నా, అసలు ఈ రెండు అవసరమా, వాడి ఇంట్రెస్ట్ ఏంటి. ఈరోజు ఎన్నో అసెస్మెంట్స్, AI టూల్స్ వచ్చేసాయమ్మా. AI టూల్స్ అసెస్మెంట్, మీ వాడికి బెస్ట్ కెరియర్ ఏంటనేది కూడా చెప్పేస్తున్నాయి ఇప్పుడు. ఓకే, రైట్, వాడి పర్సనాలిటీ ఏంటి, వాడికి ఏంటి ఇంట్రెస్ట్, నేనే ఇస్తాను ఎంప్లాయీస్కి, నా దగ్గరే ఉంది అసెస్మెంట్. మేము వాడి న్యాచురల్ ఇంట్రెస్ట్ ఏంటి, వాడు ఏ ఎన్వైరన్మెంట్స్లో థ్రైవ్ అవుతాడు అనేది సైకోమెట్రిక్ అసెస్మెంట్స్ వచ్చేసాయి ఆల్రెడీ మార్కెట్లో. అది ఇవ్వండి పిల్లలకి. మీరు ఫస్ట్ తెలుసుకోండి వాడి టాలెంట్ ఏంటి, వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అడుగుతున్నారా, వాడికి చాయిస్ ఇస్తున్నారా లేదా, ఇవ్వట్లేదు కదా.
ఆ కొడుకో కూతురో పుట్టంగానే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాం. అమ్మ ఇంజనీరింగ్ అంటే ఇంత అవుతుంది అంటే నేను ఇంత సేవ్ చేసుకో, వాడు ఏది వాడు ఇంకా అప్పుడే పుట్టిండు 2 రోజుల క్రితం, అప్పుడే ప్లానింగ్లు స్టార్ట్ చేస్తారు. ఆగవా 16 సంవత్సరాల వరకు, అడుగు వాడిని ఏం కావాలి వానికి. అదే అప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాడు నేను వయలిన్ వాయిస్తా అంటాడు వాడు. ఓకే, వీళ్ళకి అబ్బా వయలిన్ వాయిస్తే డబ్బులు వస్తాయా, సెటిల్ అవుతావా, ఇదే క్వశ్చన్. ఈరోజు ప్రాపర్గా వయలిన్ వాయించేటోళ్ళు లక్షలు సంపాదిస్తారు, బ్యాండ్లు కాన్సర్ట్లు అనుకుంటా. ఇప్పుడు మన యానిమల్ మూవీలో మన హైదరాబాద్ బ్యాండ్ ఫేమస్ బ్యాగ్ 3 ఏదో చాలా బ్రిలియంట్ బ్యాండ్, దాంట్లో వయలినిస్ట్ ఉంటాడు. ఎంత పాపులర్, పిచ్చోళ్ళు అయిపోతారు ఆయన చూస్తే స్టేజ్ పైన. ఇప్పుడు నేను వెళ్ళి వయలిన్ వాయిస్తే రాళ్ళు వేస్తారు, వాడికి అంత టాలెంట్ ఉన్నది. సో పేరెంట్స్ అర్థం చేసుకోగలగలం. నేను ఏదున్నా నా కొడుకుని సపోర్ట్ చేస్తా అన్నప్పుడు అట్లీస్ట్ వాడికి 30 వచ్చేదాకా సపోర్ట్ చేయవా, వాడిని వయలినే నేర్చుకొని బెస్ట్ వయలినిస్ట్ చేయవాడిని లైఫ్లో. ఇప్పుడు 3 Idiots ఈ మూవీస్లో చూపించిన వాళ్ళు కూడా అదే కదమ్మా. అప్పుడు మూవీని అయితే హిట్ చేసిర్రు, పిల్లల్ని హిట్ చేస్తారు. అదే అవుతుంది. అంటే అది హిట్ కావడం కూడా స్టూడెంట్స్ హిట్గా చేసారేమో, వాళ్ళ పేరెంట్స్ అయితే చేయలేరు. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ కానీ అది యాక్సెప్ట్ చేయలేరు ఆ కల్చర్. అంతే. ఓకే సార్, సో మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయాలు అంటే కెరియర్ పరంగా కానీ మనకి బిజినెస్ పరంగా కానీ చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు క్యూరియస్ స్టూడియో. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను వచ్చానమ్మా మీ ఛానల్కి, నేను చాలా ఫాలో అవుతాను, ఐఎమ్ బిగ్ ఫ్యాన్. సార్ని కూడా కలిసి ఉంటే బాగుండేది ఈరోజు, బట్ మిమ్మల్ని కలిసాను, చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.